శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, సాధన ఎలా చేసుకోవాలి అంటే సాధనపై పట్టు ఎలా సాధించాలి అనే విషయాలను తెలియజేస్తూ ఒక శీర్షిక వివరించగలరు. ఇది వారు కోరినటువంటిది. ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి అనేక శీర్షికలు, ఇంచుమించు ప్రతి శీర్షికలోనూ మన జీవన విధానాన్ని అర్థం చేసుకోవటానికి ఏదో ఒక పద్ధతిలో ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళటానికి, అంటే ఆత్మజ్ఞానము అనే విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగటానికి అనువుగానే మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ సాధన అనే పేరు అంటే నేను ఏదో ఒక విధానం ఆచరించాలి, ఏదో ఒక విధానంలో సాధన చేసుకోవాలి, ఏదో ఒక పద్ధతిని పెట్టుకోవాలి అనేటువంటి విధానాలు ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో, దైవ విధానాలలో చాలా ఉన్నాయి. అంటే సాధన అంటే ఏమీ లేదు, ప్రయత్నం. ముందు అసలు పదాన్ని అర్థం చేసుకుంటే ఏదైనా ఒక దాన్ని సాధించాలి అన్న ప్రయత్నం సాధన. సాధించడానికి చేసే ప్రయత్నం సాధన, అది ఏదైనా కావచ్చు. అయితే అసలు ప్రయత్నం లేకుండా మన జీవితమే లేదు. మన శరీరమే సాధనాపరంగా ఉంది. మన శరీర నిర్మాణం సృష్టి సాధనాపరంగానే చేసింది. ఆధ్యాత్మికతని, భక్తిని మన జీవితానికి, అంటే ఆధ్యాత్మికతని, భక్తిని, దైవీ విధానాలను, ఇదంతా కూడా మానవుడు సృష్టించుకున్న లోకం. ఈ దైవీ విధానాలు, మతాలు, భక్తి, ఈ విధానాలన్నీ, ఆధ్యాత్మికత, ఇదంతా కూడా మనిషి సృష్టించుకున్న ఒక లోకం. అందుకని ఇది మనుషులు సృష్టించుకున్నారు కాబట్టి అనేకం సృష్టించుకున్నారు. ప్రపంచంలో అనేకం ఎలా సృష్టించుకున్నారు? ఇప్పుడు బట్టలు ఉన్నాయి, అనేకం సృష్టించారు. ఎక్కడికి ఆగట్లా సృష్టి, ఇంకా ముందుకు వెళ్తానే ఉంది. ఎప్పటికీ మానవ జాతి ఉన్నంతకాలం కొత్త 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 రకాల బట్టలు వస్తూనే ఉంటాయి, మారుస్తూనే ఉంటారు రకరకాల మోడల్స్. అలా అన్ని వస్తువులు, ఉదాహరణగా బట్టలు చెప్పాను, కానీ మనిషి వాడేటువంటి సమస్తం ఆహార పదార్థాలతో సహా అన్ని మారుతూనే ఉంటాయి. ఒక్క సృష్టి సహజమైన మానవ శరీరమే మారదు. మీరు అది గమనించండి. అంటే ఇదంతా మానవ సృష్టి అని మీకు అర్థం అవటం కోసం చెప్పాను. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, సహజ సృష్టి ఏది ఉందో అది మారదు. అది ఎప్పుడూ ఒక విధానంలో, తన పద్ధతిలో తాను క్రమశిక్షణగా ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా? చెట్లు అలాగే పెరుగుతాయి, అలాగే ఎదుగుతాయి, అలాగే ఉంటాయి, అలాగే చనిపోతాయి. మనుషులు అలాగే పుడతారు, అలాగే పెరుగుతారు, అలాగే ఎదుగుతారు, అలాగే ఉంటారు, అలాగే చనిపోతారు. మనుషులందరికీ అదే శరీర నిర్మాణం, అదే ఇంద్రియాలు, అదే పద్ధతులు, అదే భావాలు, అవే మారవు. అలా ఏదైనా ఈ సృష్టికి సంబంధించి, అంటే ఒరిజినల్ సృష్టి ఏ సృష్టిని చేసిందో, సృష్టిలో ఏ సృష్టి ఉందో, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, అంటే మనకున్న జాతులేవి, వృక్షజాతి, జంతు జాతి, మానవ జాతి, మిగిలినవి జడ పదార్థములు. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, అనేక రకాలైనటువంటి నక్షత్రాలు, అంతులేనంత విశ్వం ఉంది. మనం ఒక చిన్న భూమి అనే దాంట్లో ఉన్నాం. ఇలాంటి భూమి అనేటువంటి గ్రహాలు కానీ, గోళాలు కానీ, నక్షత్రాలు కానీ, ఈ పేర్లతో పిలువబడే అంతరిక్షంలో ఉన్నవి అన్నీ ఒకటేవి. అసలు ఏముందో వాటిల్లో కూడా మనకు తెలియని కూడా తెలియదు. అసలు ఎన్నున్నవి అంటే అంతులేనన్ని, అంటే మానవుడు ఊహించలేనన్ని, లక్షల కోట్లు అనే పదం వాడతాను నేను అక్కడికి, నాకంతే తెలుసు. అంటే మన వల్ల కానన్ని, మనం ఊహించలేనన్ని, మనం లెక్కించలేనన్ని, అలా సృష్టి అంత ఉంది. అవన్నీ క్రమశిక్షణగానే ఉన్నాయి. మీరు గమనించి చూడండి, సూర్యోదయం, సూర్యాస్తమయం, భూమికి సంబంధించిన విషయాలు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పులు అన్నీ ఒక పద్ధతిలో క్రమశిక్షణగా సాగుతూ ఉంటాయి. అది మార్పు లేదు. ఇప్పుడు మానవ శరీర నిర్మాణం ఎలా తయారు చేసింది సృష్టి, అది గమనించండి. అది మార్పు ఉండదు, మార్పు ఏమి ఉండదు. మనుషులందరూ ఇలా ఉంటారు. జస్ట్ మార్పులు ఏమున్నాయో గమనించారు మీరు? మార్పులన్నీ కూడా సృష్టి నడకకి అనువుగా ఉన్నాయి.
ఏంటి మార్పులు అంటే మొక్క నుంచి మొక్క ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మామిడి మొక్క, ఇది జామ మొక్క, ఇది దానిమ్మ మొక్క, ఇది అరటి మొక్క, పేర్లు పెట్టుకున్నాం. కానీ అరటి మొక్క ఎప్పటికీ అలాగే ఉంటుంది, దాని విధానం ఏం మారదు. అది ఎప్పటికీ అరటికాయలు కాస్తుంది, దాని జీవన విధానం అంతే. అలా ఏ మొక్కలైనా అంతే, మామిడి మొక్క అంతే, జామ మొక్క అంతే, అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో వందల వేల లక్షల సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. మనం ఏ అతి తెలివితేటలు ఉపయోగించి ఏదో ఒకటి చేయకుండా ఉంటాయి. సృష్టి అలాగే సాగుతుంది అన్నిట్లో, జంతువుల్లో, మనుషుల్లో. మానవ శరీర నిర్మాణంలో నల్లగా, పొట్టిగా, పొడుగ్గా, సన్నగా, లావుగా, ఎర్రగా, తెల్లగా రకరకాల మార్పులు చెప్పుకుంటాం మనం. జస్ట్ అది శరీర నిర్మాణమే, శరీరమే. అది ఎందుకు అంటే మనుషులు ఐడెంటిఫై చేయడానికి. అంటే ఇప్పుడు నాకు మీకు భిన్నత కావాలి, మీకు ఇంకోళ్ళకి భిన్నత కావాలి. అలా ప్రతి మనిషి విభిన్నంగా ఉండాలి. ఎందుకని మనిషిని లాంటి పోలిన మనుషులే అందరూ ఉంటే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోద్ది, బ్రతకటం ఇబ్బంది అయిపోద్ది. పురుషులందరూ ఒకేలా, స్త్రీలందరూ ఒకేలా, వాళ్ళకు పుట్టిన ఆడామగ పిల్లలందరూ ఒకేలా ఉంటున్నారు అనుకో, ఎవరి భార్య ఎవరు, ఎవరి భర్త ఎవరు, ఎవరి పిల్లలు ఎవరు, అలా జీవన విధానం అస్తవ్యస్తం అయిపోద్ది. అంటే మానవ మనుగడలో గజిబిజి అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ గజిబిజి తొలగించుకోవడానికి ఇప్పుడు ఆధార్ కార్డులు పెట్టుకున్నట్టు, పాన్ కార్డులు పెట్టుకున్నట్టు మనకు చూడండి అన్ని తెలుసుకోవడానికి, ఎవరెవరో తెలుసుకోవడానికి బోల్డ్ ఐడెంటిఫికేషన్ మార్కులు తయారు చేసుకున్నాం బయట ప్రపంచంలో, డ్రైవింగ్ లైసెన్సులని అలా రకరకాలుగా. అలా మనమే అప్పుడు ఏం చేస్తామంటే ఏ డాక్టర్ల దగ్గర సర్జరీలు చేయించుకుంటాం, నేను వేరుగా మీరు వేరుగా తెలియటానికి. తప్పదు అది. ఆ సర్జరీ లేదో సృష్టి చేసేసింది. మనిషి కన్వీనియంట్గా బతకడానికి అనువుగా మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఇందులో అందగాళ్ళు లేరు, అందగత్తులు లేరు, తక్కువళ్ళు లేరు, ఎక్కువళ్ళు లేరు. అది మన భావన తప్ప శరీర నిర్మాణం అంతా ఒకలానే ఉంది. ఈ సత్యం అని అర్థమైతే, అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ముందు ఈ సత్యం అర్థం అవ్వాలి. ఏ మనిషిలో అయినా మీరు చూడండి, మనం చిచ్చి వీళ్ళు అసహ్యంగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, పొట్టుకున్నారు, లేకపోతే పొడుగ్గున్నారు, లావుగున్నారు, బండగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, పొట్టుగా ఉన్నారు, ఏదో ఒకటి చెప్పుకోండి మీరు. ఏదో ఒక కలర్, బాగా తెల్లగా ఉన్నారు, బాబాయ్ పాలిపోయినట్టున్నారు, లేదా ఇలా ఉన్నారు, అలా ఉన్నారని మనకు నచ్చని విధానాలు ఏం చెప్పుకుంటామో వాళ్ళందరికీ భార్యలు దొరికారు, వాళ్ళందరికీ భర్తలు దొరికారు, వాళ్ళందరూ మనలాగానే శారీరక సుఖాలు అనుభవిస్తూ హాయిగా అద్భుతంగా ఉన్నారు. ఎందుకనో తెలుసా? శరీరపు తీరుతెన్నులు అంటే పొట్టి, పొడుగు, నలుపు, ఎరుపు, తెలుపు ఎలా మార్చబడినవి తప్ప అవయవాల పొందికలో ఏ మార్పు లేదు. అందరికీ ఉండే అవయవాలన్నీ ఒకటే మనుషులకి, తల నుంచి కాళ్ళు వరకు, లోపల బయట. వాటి పనితీరు కూడా ఒకటే. అవి ఇచ్చే సుఖాలు, భోగాలు ఒకటే, వాటి నుంచి వచ్చేటువంటి నొప్పులు, బాధలు ఒకటే, అన్నీ ఒకటే. ఈ వేరియేషన్ ఎందుకు ఇవ్వబడింది అంటే మనుషులు సుఖంగా బతకడానికి, ప్రతి మనిషి విభేదంగా కనపడటానికి, మనిషి నుంచి మనిషి భిన్నత కోసం, అంటే ఎవరు ఎవరికి తెలియటం కోసం. అందరూ ఒకేలా ఉండి తెలియరు అని, అంతే సింపుల్. అది జీవన సౌలభ్యం కోసం సృష్టి చేసిన ఏర్పాటు. ఆ జీవన సౌలభ్యం కోసం సృష్టి చేసిన ఏర్పాటులో మానవ శరీర నిర్మాణంలోనే కాదు, మొత్తం సృష్టి నడకకు ఆధారంగా కూడా కింద నుంచి అద్భుతంగా సృష్టి పై స్థాయి వరకు, అంటే ధనపరమైన విషయాలు, తెలివితేటల పరమైన విషయాలు, ఎందుకని అనేక రకాల కార్యాలు భూమి మీద సాగాలి. వాటన్నిటికీ అనుకూలంగా సృష్టి నడుస్తుంది. నీకు నాకు అనుకూలంగా అసలు పనిచేయదు. అది సృష్టి మొత్తం సృష్టికి అనుకూలంగా సాగుతుంది. సృష్టి మొత్తానికి ఒక నిర్ణయం ఉంటుంది, అందులో మనం కూడా కలిసి ఉంటాం. అది మనకు అన్యాయము చేయదు, న్యాయము చేయదు. మొత్తం అది ఎప్పుడు సృష్టి నడకలు ధర్మంగా సాగుతుంది. ప్రత్యేకంగా ఒకళ్ళ గురించి ఏమి ఉండదు అక్కడ. అలా ఏ జీవజాతులకైనా అంతే. మొత్తం సృష్టిలో భూమి మీద ఉన్న జీవజాతులు ఏమున్నాయో, భూమి మీద ఉన్న జడజీవ పదార్థాలు ఏమున్నాయో అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంకా మిగిలినవి కూడా ఆధారపడి ఉండొచ్చు, ఎందుకంటే సూర్యుడు ఆధారంగా మనం బతుకుతున్నాం, చంద్రుడు ఆధారంగా మనం బతుకుతున్నాం. కొంతవరకు అర్థమవుతుంది, మిగిలిన విశ్వం మనకు అర్థం అవ్వదు. దాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది అంతే. అది భూగోళం మీద ప్రయత్నిస్తూ ఉంటుంది, మనుషుల మీద ప్రయత్నిస్తూ ఉంటుంది, వృక్షాల మీద ప్రయత్నిస్తూ ఉంటుంది, భూమిలో ఉన్న సమస్త పదార్థాల మీద ప్రయత్నిస్తూ ఉంటుంది, భూమికి బయట కూడా తనకు ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సైన్స్. ఏంటి సైన్స్? కొత్త ఆవిష్కరణలు ఏం చేయదు, ఉన్నదానిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సైన్స్
మొత్తం విశ్వంలో 5% విశ్వాన్ని కూడా అసలు చూడలేదు. 95% విశ్వం అసలు సైన్స్కు దొరకలేదు. ఎందుకని? సైన్స్ ఎవరో మనిషే. సైన్స్ అంటే ఎవరున్నారు అక్కడ? మనుషులే. మనిషి ఎలా చూడగలడు అనంత విశ్వాన్ని? కోటాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఒక చిన్న భూమి అనే దాంట్లో మనం ఉన్నాం. ఎందుకు దీన్ని పదే పదే చెబుతున్నాను, ఇంత చిన్న భూమి అనే దాంట్లో అంటున్నాను అంటే, అనంత విశ్వం అనేది ఒక ప్రణాళికలో సాగుతుందని మీకు తెలియాలి. ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక ప్రణాళికలో సాగుతున్నది. అది ఎడాపెడా సాగట్లేదు. ఆ ప్రణాళికలో భాగంగానే మనం ఉన్నాం. మనం తెల్లగొన్నామా, నల్లగొన్నామా, పొట్టుకున్నామా, పొడుగున్నామా, లావుగున్నామా, సన్నంగా ఉన్నామా, సంపదలో ఉన్న చోట పుట్టామా, పేదరికంలో పుట్టామా, ఇవన్నీ కూడా సృష్టి ప్రణాళికలో భాగాలు. నువ్వు దాన్ని ఎలా చెప్పుకున్నా అది మనం తయారు చేసుకున్న మన సొంత సృష్టి, మన కర్మ అంతే. అది అందుకే ఎవరి కర్మ వాళ్ళే చేసుకుంటున్నారు. ఈ విషయం అర్థమైపోతే సృష్టిలో కలిసిపోయి బతుకంతే. ఇప్పుడు గడ్డి మొక్క ఉంది, భూమి మీద ఒక గడ్డి మొక్క ఉంది, ఒక గడ్డి పోచ అంతే, చిన్న గడ్డి. అట్లా దానంతా అది పుట్టుకొచ్చేస్తుంది. ఎవరు పెంచారు దాన్ని? ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మొక్కలు, అవి గడ్డి జాతులైనా మిగిలిన పెద్ద మొక్కలైనా ఏవైనా భూమి పుట్టిస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి సామెత మనం ఏదో అజ్ఞానంలో వేసుకుంటాం అంతే, తెలియక. అంటే సృష్టి జ్ఞానాన్ని పరిశీలించక ముందు ఇలాంటి ప్రశ్నలు పుడతా ఉంటాయి. అన్నిటికీ ముందు భూమి. ఏది? మొక్కల వరకు భూమి ముందు. భూమి మొక్కలను పుట్టించగలదు. మరి రకరకాల మొక్కలు వచ్చినాయి ఏంటండి అంటే, భూమిలో రకరకాల ఖనిజాలు, లవణాలు, అనేక లక్షల రకాలు ఉన్నాయి భూమిలో. భూమిలోంచి తీయట్లా మొత్తం మనం వాడుకునే వస్తు సంపద అంతా భూమిలోంచి తీసింది. బంగారం, వజ్రాలు, ఇనుము, సత్తు, రాగి, ఇత్తడి, ఏదైనా తీయండి మీకు భూమిలోంచి వచ్చింది. ఆఖరిగా మనం వాడుకునే గ్యాసు, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్, పెట్రోలు, మొత్తం డీజిల్, కిరోసిన్ అన్ని భూమిలోంచి వచ్చేవి. అవన్నీ కూడా మొక్కల సృష్టికి కూడా కారణమైన అవన్నీ మొక్కల్లో కూడా ఉంటాయి. అయితే అవి మనిషి తినడానికి అనువుగా పనికొస్తాయి. డైరెక్ట్గా ఎనుము తింటే చచ్చిపోతాం, డైరెక్ట్గా బంగారం తినడం కుదరదు. కానీ మొక్కలలో ఉన్నటువంటి ఆ ఖనిజాలు, లవణాలు, విటమిన్స్, వాటి పేర్లు ఏ ఉన్నాయో నాకు అంతవరకు తెలుసు. నేనేమి ఆ సైన్స్, ఆ డాక్టర్ల జోలికి వెళ్ళ. నాకు ఆత్మజ్ఞానం అర్థం అవడానికి ఎంత అవసరం అని తెలుసుకున్నాను. ఆ భూభాగంలో ఉన్నటువంటి మొక్కల్లో అలా డిఫరెంట్ మొక్కలు వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. అవన్నీ మొక్కల్లోకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మొక్కలు ఎలా రూపుదిద్దుకున్నాయి? అవి తిన్నటువంటి జీవరాశులు బతికేలా, మనుషులు, జంతువులు. సింపుల్ అంతే. మొత్తం జంతుజాతి, మొత్తం వృక్షజాతి, పక్షులు కూడా జంతుజాతిలోకి వస్తాయి. మొత్తం మానవ జాతి వృక్షజాతిని ఆధారంగా చేసుకుని బతుకుతాయి. అందుకని భూమిలో ఉన్నటువంటి అనేక రకాలైన ఖనిజాలు, లవణాలు, ఎన్ని పేర్లైనా పెట్టుకోండి వాటికి, అవన్నీ మొక్కల రూపం ధరించినాయి అంతే. అది ఎందుకు ధరించినాయి అంటే జంతు జాతి, మానవ జాతి బ్రతకడానికి అనువుగా. అవన్నీ మళ్ళీ పంచభూత ఆధారమే. పంచభూతాలు ఏంటంటే ఆకాశము, వాయువు, తేజస్సు అంటే వెలుగు, ఉష్ణోగ్రత, నీరు, భూమి. ఈ 5 ఆధారంగానే సమస్తం ఉంటాయి. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ 5 ఆత్మశక్తి యొక్క లక్షణములు. ఆత్మశక్తి అంటే ఏంటి? ఆత్మశక్తి అనేది ఏమి లేదు. ఆత్మ అనేది మహాత్ములు దానికి పెట్టిన పేరు, అది శక్తి. శక్తి అంటే ఏంటి? అన్నిటికీ ఆధారంగా ఉన్నది. ఒకటి కనపడుతుంది అంటే కనపడేదానికి ఆధారంగా ఏముంది అంటే దానికి శక్తి అని పేరు పెట్టారు. శక్తి అని పేరు ఎందుకు పెట్టారు? శక్తి అంటేనే అర్థం కనపడదు అని. కనపడదు, వినపడదు, తెలియబడదు. శక్తి అది ఏ రకంగా నీకు తెలియబడదు. తెలియబడేదంతా దాని ఆధారంగానే ఉంది అని తెలియజేయటానికి ఆ శక్తి అని పేరు పెట్టారు. శక్తి అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఏ రకంగానూ తెలుసుకోలేవు, కానీ ఉన్నది అన్న అనుభవాన్ని పొందుతావు జ్ఞానం ద్వారా. అంటే శక్తిని ఎలా తెలుసుకోగలవు అంటే శక్తి ద్వారానే. శక్తి యొక్క లక్షణం జ్ఞానం. శక్తే జ్ఞానం. ఉన్నదని అనుభవం కలుగుతుంది అంతే. విడిగా నువ్వు పంచేంద్రియాల ద్వారా అంటే మనిషికి ఉన్న కన్ను, చెవి, ముక్కు, చర్మము అంటే స్పర్శ, నాలుక, రుచి, స్త్రీ పురుష జననేంద్రియాలు ఇలా తెలుసుకోలేవు. ఎలా తెలుసుకోవాలంటే నీలో వ్యక్తపరచబడి ఉన్న సృష్టిలో వాటినే తెలుసుకోగలవు. సృష్టిలో వ్యక్తపరచబడి ఉన్న అన్నింటికీ ఆధారం ఏంటంటే శక్తి.
ఇవన్నీ శక్తి ద్వారా, శక్తిలో, శక్తితో వ్యక్తీకరించబడి మళ్ళీ అవి శక్తిలోనే కలిసిపోతున్నాయి. అందుకని అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. నిరంతరం మార్పు ఎందుకు చెందుతూ ఉంటాయి అంటే శక్తి యొక్క లక్షణం చైతన్యము, కదలిక. శక్తి ఉంది అంటే కదలిక ఉంటుంది అంతే. కదలిక దాని యొక్క లక్షణం. ఆ కదలిక అనేటువంటి లక్షణం పంచభూత స్థితులను పొందింది. అది కదలిక వలన దానికి పంచభూత లక్షణాలు ఏర్పడుతున్నాయి. పంచభూత లక్షణాల వలన మొత్తం సృష్టి ఏర్పడుతుంది. పంచభూత లక్షణాలు కలిసి సృష్టి ఏర్పడటం వలన గుణాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడిన వాటికి త్రిగుణాలు ఏర్పడుతున్నాయి. త్రిగుణాలని తమోగుణం, రజోగుణం, సత్వగుణం. దేంట్లో అయినా ఈ త్రిగుణాలు ఉంటాయి. ఇవన్నీ చలనం వలన, కదలిక వలన, చైతన్యం వలన ఏర్పడుతున్నాయి. శక్తి యొక్క లక్షణం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే జ్ఞానం మొత్తం దానిలోనే ఉంది. ఇది ఇలా అవ్వాలి అనేటువంటి సంకల్పం ఏదుందో అంటే ఇప్పుడు మానవ జాతి అయింది, వృక్ష జాతి అయింది, జంతు జాతి అయింది, జడజీవ పదార్థములైంది, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అయింది, పంచభూతాలు అయింది, కోటాను కోట్ల, లక్షల కోట్ల గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అయింది. ఎందుకయింది అంటే ఇచ్ఛాశక్తి. దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం అది అయింది. అంటే మొత్తంగా మీకు నేను ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏంటంటే, మన వరకు నేను అని ఆలోచిస్తే మీకు ఎవరికైనా నేనేదో చేసుకోవాలి అని అనిపిస్తుంది. సహజమే, నాకు కూడా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అసలు నా ప్రయత్నంతో సాగుద్ది, నేను ప్రయత్నించుకోవాలి, నేనేదో చేసుకోవాలి, నా వల్లనే జరుగుద్ది అని. అలా నేను నా వల్లనే జరుగుతుంది, నేను ప్రయత్నించాలి అని, నేను ఇది చెయ్యాలి అని అనిపిస్తుందే, అది జ్ఞానశక్తి. అసలు నేను అనే భావన జ్ఞానశక్తి. నేను చేస్తేనే అవుతుంది, నేను చేయగలను, చేసేటువంటి సమర్థత నాలో ఉంది అనేటువంటి కదలిక ఏదుందో అది క్రియాశక్తి. అంటే మనలో అర్థం అవడానికి చెబుతున్న సృష్టి మొత్తం ఇదే ఉంది. ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చేస్తే ఇది అవుతుందని స్పెసిఫిక్ గా ఒక దానిని చెయ్యాలని మనకు అనిపిస్తుంది, అది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛ అంటే ఇష్టం. మొత్తం సృష్టికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శక్తి యొక్క లక్షణాలు. అంటే ఒకే శక్తికి 3 లక్షణాలు ఉన్నాయి, ఒకే శక్తికి 3 గుణాలు ఉన్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి ఆ గుణాలు? కదలికల వలన పంచభూతాలు ఏర్పడినాయి. అది కదలిక అనేటువంటి లక్షణం యొక్క లక్షణములు. ఇవన్నీ లక్షణాలు. ఎందుకే లక్షణాలు అవన్నీ జరుగుతున్నాయి అంటే దాని లక్షణాలు, శక్తి లక్షణాలు ఇవి. ఆ పంచభూతాల వలన అనేకంగా అవి పంచభూతాలు ఏంటి మళ్ళీ ఏర్పడి విడివిడిగా లేవయ్యి శక్తిలోనే దాని లక్షణాలు, మళ్ళీ లక్షణాలన్నీ కలిసిపోయి కొత్త జీవులు తయారవుతున్నాయి. వృక్షజాతి, జంతుజాతి అనే గ్రహాలు, గోళాలు, ఈ కలయికలు ఆగట్లా, చలనం ఆగదిక, ఎందులోనూ చలనం ఆగదు. అందుకే మీరు చూడండి, ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అసలు స్త్రీ పురుషుల కలయిక చలనం. అక్కడ తండ్రి నుంచి వీర్యం వెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్తుంది, అదొక చలన ప్రక్రియ. అలా వెళ్ళినటువంటి ఒక కణం, చిన్న కణం, వీర్యము చిన్న కణం వెళ్తుంది అంతే. అసలు మన కంటికి కనపడదు. దాన్ని మనం చూడాలంటే 1,00,000 రెట్లు పైకి పెంచితే మైక్రోస్కోప్లో ఒక చిన్న ఇసుక రేణువులా కనపడదు. దేంటి 1,00,000 రెట్లు పెంచితే మైక్రోస్కోప్ కింద పెట్టి, అప్పుడు చిన్న ఇసుక రేణువు అంత కనపడుద్ది, కదులుతూ జీవం ఉన్నట్టుగా దానిలో. లేకపోతే అసలు మామూలు కంటికి కనపడదు. అటువంటి కణం లోపలికి వెళ్ళి ఒక మనిషిగా తయారవుతుంది 9 నెలల్లో. అంటే నిరంతరం కదులుతూనే ఉంది, అది కణాలను ఉత్పత్తి చేసుకుంటుంది. దానికి ఆధారంగా తల్లి గర్భంలోని మళ్ళీ చైతన్యాన్ని తీసుకుంటుంది, శక్తిని తీసుకుంటుంది. ఇదంతా కదలికే, మొత్తం కదలిక జరుగుతూనే ఉంది, ఎక్కడికక్కడ అన్ని కదులుతూనే ఉన్నాయి. అదే దాని లక్షణం, కదలిక, చైతన్యము. ఆ చైతన్యము అనేది శక్తి లక్షణం. అది ఆగటం ఉండదు, అసలు ఎప్పటికీ ఆగదు అది. దానివల్ల ఈ ఆకర్షణ, స్త్రీ పురుష ఆకర్షణ అనే కదలిక వలన, స్త్రీ పురుషులు కలవటం అనే కదలిక వలన, స్త్రీ పురుషులు కదలటం అనే కలయికలో స్త్రీ గర్భంలోకి చిన్న కణం ప్రవేశించడం అనే కలయిక వలన, ఆ కణం మళ్ళీ ఆ స్త్రీ గర్భంలోని శక్తిని వాడుకోవటం అనేటువంటి మాతృశక్తి యొక్క కలయిక వలన నిరంతరం కణజాలం పెరిగిపోతూ ఉంటుంది. 1 2 అవుతూ ఉంటుంది, 2 4 అవుతూ ఉంటుంది, 4 8 అవుతూ ఉంటుంది. అలా లక్షల కోట్లు అయిపోయి మానవ శరీరం తయారవుతుంది. దానికి 9 నెలలు పడుతుంది. సంపూర్ణమైనటువంటి మానవ శరీర అవయవాలతో మొత్తంగా బిడ్డ తయారవుతుంది. దానికి 9 నెలలు పడుతుంది సుమారు లెక్క ఇదంతా.
అంటే మొత్తం కదులుతూనే ఉంది 9 నెలల్లో అవయవాలు తయారీ అన్ని. మళ్ళీ అక్కడి నుంచి బిడ్డ బయటకు వచ్చేస్తుంది, అది కదలికే. అక్కడి నుంచి బిడ్డ నిరంతరం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. భూమి మీద ఉన్న ఆహారం బిడ్డకి సూటబుల్గా ఉంటుంది. అలా జంతువులకైనా అంతే, మనుషులకైనా అంతే. భూమి మీద ఉన్న వాతావరణం, గాలి ఇవన్నీ సూటబుల్గా ఉంటాయి, ఇలా చచ్చిపోతాం, అసలు బ్రతకం మనం. ఈ భూమి మీద మనం పీల్చుకునేటువంటి గాలి లేకపోతే బతకడం కుదరదు, అది మొక్కల నుంచి వస్తుంది. అంటే ఏంటి, సృష్టి మొత్తం మీరు ఇక్కడ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇంకా మీరు బాగా సైన్స్కి వెళ్ళి డెప్త్కి వెళ్ళి కనుక్కుంటే ఇంకా బాగా తెలుస్తుంది. కానీ మీరు ఇక్కడ మన పరిమితికి ఊరుకునే సృష్టి మొత్తం ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మనం బ్రతికి ఉండాలంటే సృష్టిలో ఉన్న అన్నీ ఉండాలి. అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అలాగే మనిషి బతికి ఉండాలి అంటే సృష్టిలో ఉన్న మొత్తం అన్నీ ఉండాలి. ఓకే, అసలు మొత్తం మనుషులు ఇలాగే ఉండాలి. ముందు మనకు అవసరమైన ఎన్ని ఉత్పత్తి అవ్వాలంటే మన చుట్టూ ఉన్న మనుషులే చేయాలి. అసలు మనకి ఏదైనా దొరకాలి, ఇప్పుడు మనం అనుభవించాలి, తినాలి, తాగాలి, పడుకోవాలి, లేవాలి, కట్టుకోవాలి, బతకాలి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ నిత్యం ఏదో ఒక కదలిక కదులుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇది మనం సృష్టించుకున్న మానవ లోకమైనా ఇది ఇంతే. అలా అన్నింటికి ఒక చలన ప్రక్రియ ఉంది సృష్టిలో. జంతువులకు ఉంది, అన్నిటికీ ఉంది. మొత్తం సృష్టి యొక్క కదలిక. కదలిక ఏంటంటే శక్తి యొక్క లక్షణం. శక్తి కనపడదు, ఆ కదలిక అనే లక్షణం సృష్టిగా కనపడుతుంది మనకంతే. అది కనపడుతున్నప్పుడు, అది కనపడుతున్నటువంటి రూపాలు ధరించబడినప్పుడు వాటిలో తమో రజో సత్వ గుణాలు ఏర్పడినాయి. అంటే ఆ గుణాలకు పేర్లు పెట్టారు అంతే. ఇంతకీ ఈ తమో రజో సత్వ గుణాలు మనిషి పెట్టిన పేర్లు, పంచభూతాలు మనుషులు పెట్టిన పేర్లు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మనుషులు పెట్టిన పేర్లు. ఇలా ఇక ఆధ్యాత్మికము, భక్తి, దైవీ మార్గాలు, మతాలు, దేవుళ్ళు ఏది తయారు చేసినా అది మనిషి తయారు చేసిన లోకము. మనిషికి మనిషే మనిషి అని పేరు పెట్టుకున్నాడు, చెట్లకు మనిషే పేరు పెట్టాడు. అసలు పేర్లన్నీ మనుషులు పెట్టినాయి సృష్టి మొత్తానికి. మీరు ఎక్కడ ఏ పదం వాడబడుతున్నా అది మనిషి పెట్టుకున్న పేరు. ఎందుకని? ఐడెంటిఫికేషన్, గుర్తు కోసం. వ్యావహారిక సత్యం అంటారు, జీవనంలో అవసరంలో గుర్తు కోసం. మనుషులందరూ కలిసి బతికేటప్పుడు చెంచాని చెంచా అనాలి, పంచదారని పంచదార అనాలి, నీళ్ళని నీళ్ళు అనాలి, లేకపోతే ఎలా కుదురుతుంది ఇక్కడ. అందుకని అలా ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు పెట్టుకున్నాం అంతే. ఇదంతా అంటే ఎందుకు చెబుతున్నానంటే, అసలు ఇక్కడ ఎక్కడా కూడా మనిషి పెట్టుకున్న పేర్లు తీసేస్తే, పేర్లు ఒకసారి తీసేయండి, ఏమి లేదు, సృష్టి కాముగా ఉంది. మరి ఈ పేర్లు ఎవరికి? మనుషులకే ఉన్న గుర్తుకు పెట్టుకున్నారు. సృష్టికి ఏం పేర్లు లేవయి. మనం చెప్పే పేర్లు మిగిలిన ఏ చెట్లకి, పుట్లకి, వేటికి అర్థం కాదు, అసలు మనుషులకి అర్థం అవుతాయి. మళ్ళీ మనుషులకి అర్థం అవడానికి కూడా భాషలు పెట్టుకున్నారు. రకరకాల భాషలు మారిపోయినాయి. అంటే భౌగోళిక పరిస్థితులను బట్టి, దేశాలను బట్టి, రాష్ట్రాలను బట్టి. ఈ భాషలో చెప్పేది పరభాషోడికి అర్థం కాదు, కాకపోతే డిక్షనరీలు తయారు చేసుకున్నారు, అర్థమయ్యేలా చదువులు పెట్టుకున్నారు, విద్యలు తయారు చేసుకున్నారు. ఇదంతా మానవ లోకం. ఆ మానవ లోకం తయారు చేసుకున్న దైవలోకమే ఆధ్యాత్మికతో, భక్తో, మతమో, మార్గమో, విధానమో. వస్తువులు ఎలా తయారు చేసుకున్నామో, మన అవసరాలకు ఒక మానవ లోకాన్ని నిర్మించుకొని, మనిషికి అవసరమైన సమస్తాన్ని ఎలా తయారు చేసుకొని, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనేటువంటి దాంతో డబ్బుని మీడియాగా పెట్టుకొని ఒక కొత్త మానవ లోకాన్ని తయారు చేసుకొని, సృష్టితో సంబంధం లేని మానవ లోకాన్ని తయారు చేసుకొని మనం ఎలా బతుకుతున్నామో. సృష్టితో సంబంధం లేని అన్నప్పుడు సృష్టితో సంబంధం లేకపోవడం ఏమీ లేదు. మనిషి ఏం తయారు చేసుకున్నా దాని ముడిసరుకు సృష్టిలోనే ఉంది. ఇప్పుడు మనం బట్టలు తయారు చేసుకున్నాం, బట్టలకి ఏం ఆధారం? పత్తి ఆధారం, దూది ఆధారం అనుకోండి ఊరికినే. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి, దూది మొక్కలు ఉన్నాయి. పోనీ ఏదో సిల్క్ బట్టలు, పట్టు బట్టలు చేసిన పట్టు పురుగులు ఉన్నాయి. ఈ సిల్క్ బట్టలు తయారు చేస్తున్నాయంటే వాటికి ఆధారమైనటువంటి మొత్తం భూమి నుంచి దొరుకుతున్నాయి. ముడిసరుకు అంతా ప్రకృతే, కానీ ముడిసరుకుని తనకు అనుకూలంగా రకరకాలుగా మలుచుకున్నాడు మనిషి. అది నేను చెప్పేది. మానవ లోకం తయారు చేసుకున్నాడంటే ఏం చేశాడంటే, ఉన్న లోకంలో తను ఇంకో లోకం తయారు చేసుకున్నాడు తన ఇష్ట ప్రకారం. అంటే ఆల్రెడీ సృష్టిలో సృష్టి చేసుకున్నాడు. ఆ సృష్టిలో సృష్టి చేసుకున్న దాంట్లో మళ్ళీ ప్రతి మనిషి నేను, నా కుటుంబం, నా సంపదలు అని తను ఇంకో సృష్టి చేసుకున్నాడు. తన వరకు పరిమితి సృష్టి కట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు మన ఇళ్ళను కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం మనం. ఆ కాంపౌండ్ వాల్ రిజిస్టర్ చేసుకుంటాం, ఈ స్థలం నాదని కొనుక్కుంటాం. దానికి ఆ కాంపౌండ్ వాల్ కట్టేసుకొని అందులో ఇల్లు కట్టుకొని ఇది నా ఇల్లు
ఇంతవరకే నాది, మిగిలింది ఏది నాది కాదు, వీళ్ళే నా వాళ్ళు, మిగిలిన వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇవే నా సంపదలు, మిగిలిన వాటితో నాకు సంబంధం లేదు. అలా నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి సృష్టి ఇంకోటి చేసుకున్నాం. మళ్ళీ మొత్తంగా మానవ సమూహమేమో సృష్టిలో ఒక సృష్టి చేసింది, అది మానవలోకం. మానవలోకపు వస్తువులు, మానవలోకపు విధానం, మానవలోకపు అవసరాలు, అవి సృష్టికి తెలియదు, సృష్టికి సంబంధం లేదు. సృష్టిలో ఉన్న ముడిసరుకును వాడుకొని మనమే చేసుకున్నాం. అలా ఎలా చేసామో అనేక వస్తువులు, అంటే పిన్నిస్ నుంచి గుండు సూది నుంచి కోటాను కోట్ల వస్తువులు, విమానాలు, ర్యాకెట్ల వరకు ఎన్ని చేసుకున్నామో, అలాగే దేవుళ్ళు, మతాలు, మార్గాలు కూడా మొత్తం మనం సృష్టించుకున్నవే తప్ప ఎవరో ఆకాశం నుంచి వచ్చి ఊడపడాల్సినవి కాదు. ఆకాశం నుంచి జ్ఞాన గ్రంథాలు ఎవరో కిందకి మనుషుల మీద పడలేదు, లేదా ఆకాశం నుంచి ఎవరో దిగొచ్చి దేవదూతలు మనుషులకేం బోధలు చేయలేదు. ఇలాంటి కల్పనాత్మక కథల్లోకి వెళ్ళకుండా ఉన్న సృష్టిని ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. చక్కగా అర్థం చేసుకుంటే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ముందు అలా మీరు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు సృష్టి గురించి, అనంతం కదా సృష్టి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇది అసలు ఒక ప్రణాళిక ప్రకారం సాగుతుంది. మన శరీర నిర్మాణం కూడా ప్రణాళిక ప్రకారం ఉంది. మన జననం మనకు తెలియదు. అసలు స్త్రీ పురుషులు కలిస్తే పురుషుడి నుంచి స్త్రీలోకి వెళ్ళటం ఏంటో, ఆ స్త్రీ గర్భంలో పెరగటం ఏంటో, ఆ 9 నెలలకు బిడ్డ తయారవటం ఏంటో, ఆ వ్యవస్థ ఏంటో, ఆ డిజైనింగ్ ఎలా వచ్చిందో, ఈ శరీర నిర్మాణంలో ఈ అవయవాలు ఉండాలి, ఇదంతా ఎవరికి తెలుసు? మనకేం తెలుసు? అలా మొత్తం చెట్లైనా ఏదైనా సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికీ డిజైన్ చేసింది ఎవరు? అదే ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అది డిజైనింగ్ అంతా శక్తికి ఉన్న ఇచ్ఛాశక్తి లక్షణంతో తయారైంది. మొత్తం విశ్వశక్తికి ఉన్న ఇచ్ఛాశక్తి అది. అది ఏకంగానే ఉంది, దానిలో ఇచ్ఛాశక్తి అది. అందువల్ల డిజైనింగ్లు అనేకం చేసుకుంది. అది కల్పనాత్మకత, సృజనాత్మకత, అదే ఇచ్ఛాశక్తి. అవి తయారయ్యే విధానం ఉందే, అంటే మాతృగర్భంలోకి వెళ్ళినటువంటి ఒక చిన్న కణం, వీర్య కణం శరీరంగా రూపుదాల్చేటువంటి 9 నెలల ప్రక్రియ సాగుతుంది. అది క్రియాశక్తి. బయటకు వచ్చినాక మళ్ళీ బ్రతికి నేను చేయగలను, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఆకలేస్తుంది, ఆహారం కావాలి, సంపాదించుకోవాలి, డబ్బు కావాలి, సంపాదించుకోవాలి, బట్టలు కావాలి, కొనుక్కోవాలి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తికి క్రియాశక్తి తోడవుతుంది. ఆ క్రియలకి ఇప్పుడు నాకు ఇచ్ఛాశక్తి నుంచి క్రియాశక్తి, ఆ క్రియ ఎలా చేయాలి, ఎలా జరగాలి అనేటువంటి విధానం ఏదుందో సృష్టి మొత్తంలో, అది జ్ఞానశక్తి. అది మనిషిలో అయినా అంతే, సృష్టిలో అయినా అంతే. అంటే ఈ డిజైనింగ్ ఇలా అవ్వాలి అనే ప్లానింగ్ జ్ఞానం, అలా అవ్వటం, అలా ఇలా అవ్వాలి అనేటువంటి డిజైన్ గీయటం ఏది ఉందో అది జ్ఞానశక్తి. అలా అవ్వటం అనే ప్రక్రియ జరుగుతుంది. 9 నెలల పాటు మనిషి తయారవుతున్నాడే, అది క్రియాశక్తి. అసలు మనిషి అనేవాడు ఇలా ఉండాలి అనేది ఉందే, అది ఇచ్ఛాశక్తి. అంటే 3 ఒకేదానికి సంబంధించినవి. ఇలా ఉండాలని ఇచ్ఛ ఉండాలి, ఆ ఇచ్ఛ ప్రకారం డిజైన్ తయారు చేయాలి, డిజైన్ అంతా జ్ఞానశక్తి. ఆ డిజైన్ ప్రకారం అది తయారవ్వాలి, దానికి టైం ఉంది, కాలం ఉంది, తయారయ్యే విధానం ఉంది, అది క్రియాశక్తి. ఈ 3 ఒకదానికి ఉన్న లక్షణాలు, అదే శక్తి. కొంచెం వివరంగా అర్థం చేసుకోవచ్చు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. అదే శక్తి. ఇప్పుడు శక్తిలోనే డిజైనింగ్ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనుషులైనా అంతే, చెట్లైనా అంతే, జంతువులైనా అంతే, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలైనా అంతే. ఏది భూమి మీద అసలు భూగోళం మొత్తం ఎలా ఉండాలని నిర్ణయించింది ఎవరు? గ్రహాలు, గోళాలన్నీ గుండ్రంగా ఉన్నాయని చెబుతారు. ఎవరు నిర్ణయించారు? అవన్నీ తిరుగుతున్నాయి. అవి తిరగాలని ఎవరు నిర్ణయించారు? అవి ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా క్రమశిక్షణగా తిరుగుతున్నాయి. సూర్య వెలుగు మీద భూమి మొత్తం బ్రతుకుతుంది. సూర్యుడు లేకపోతే భూమి మీద జీవరాశి ఉండే ఛాన్సే లేదు. ఆ సూర్య వెలుగు ఆధారంగా ఇక్కడ బతకాలి అని ఎవరు నిర్ణయించారు? ఆ వెలుగు మనకు సరిపడాలని ఎవరు నిర్ణయించారు? ఆహారం, మొక్కల ద్వారా వచ్చే ఆహారము, వాయువు మానవ జాతిని బతికించాలని, జంతు జాతిని బతికించాలని, ఇలా ఒకటిపై ఒకటి ఆధారపడి ఉంటాయని ఎవరు నిర్ణయించారు? ఆ నిర్ణయించిన శక్తి ఏది ఉందో అదే ప్రణాళిక, క్రమశిక్షణ, అదే జ్ఞానశక్తి. మొత్తం సృష్టి వ్యాప్తంగా ఉన్న జ్ఞానశక్తి, అది ఎక్కడ బ్రేక్ అయ్యలేదు. ఆ జ్ఞానశక్తిలోనే, ఆ జ్ఞానం అనే శక్తిలోనే ఏది ఏ ఆకృతిలో ఉంటే, ఎలా ఉంటే దేనికి ఉపయోగం ఉంటుందో దానికి తెలుసు కాబట్టి ఆ డిజైనింగ్ అలా చేసింది. ఇది గుండ్రంగా ఎందుకుగా ఉంది, మొక్కలు ఎలా పొడుగ్గా ఎందుకు పెరుగుతున్నాయి, మనుషులు ఎలాగే ఎందుకున్నారు, ఈ జంతువులు ఎలాగే ఎందుకున్నాయి అంటే, అవి అలా ఉంటేనే వాటి జీవితం సాగుతుంది అనేటువంటి జ్ఞానం దానికి తెలుసు, మనకు తెలియదు. అది దాని జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి వల్ల డిజైనింగ్లు అలా అయినాయి.
అలా అయిన డిజైనింగ్ ప్రకారం అది అలా అవటానికి బట్టే కాలం ఏది ఉందో అది క్రియాశక్తి. ఆ ప్రక్రియ జరుగుతుంది, క్రియ జరుగుతుంది, అదంతా క్రియాశక్తి. మొత్తం ఒకటే పేర్లు పెట్టుకున్నాం. క్రియాశక్తి అన్నా, జ్ఞానశక్తి అన్నా, ఇచ్ఛాశక్తి అన్నా 3 విడి శక్తులు కాదు, ఒకే శక్తి యొక్క లక్షణములు. ఆ లక్షణములే పంచభూతాలైన ముందు. ఎందుకంటే ముందు పంచభూతాలు అయితే తప్ప సృష్టి అవడం కుదరదు. ఈ పంచభూతాలన్నీ మళ్ళీ కలుస్తూ అనంత సృష్టి అవుతుంది. అదంతా సిస్టమేటిక్ గానే ఉంది. అందుకే జనన మరణాలు, పెరగడం, తరగడం ఎంత విధానం మారదు, దేనికి మారదు, మనిషికి మారదు, చెట్టుకి మారదు, జంతువుకి మారదు, అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇది పదే పదే ఎందుకు చెబుతున్నావు, ఇది పదే పదే ఎందుకు చెబుతున్నావు అంటే అసలు దీనిని కొన్ని కోట్ల సార్లు చెప్పుకొని ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం సృష్టి శక్తి ప్రణాళికలో ఉన్నది. నేను అందులో ఒక భాగంగా ఉన్నాను. నాకు ఇవ్వబడిన ఆలోచన కానీ, నాకు ఇవ్వబడిన ప్రయత్న శక్తి కానీ, నాకు ఇవ్వబడిన జ్ఞాన శక్తి కానీ, నాకు ఇవ్వబడిన క్రియాశక్తి కానీ, నా శరీరం కానీ, నా ఆలోచన విధానం కానీ, నేను నా జీవన విధానం కానీ ముందే డిజైన్ చేసి కూర్చబడింది. అందులో నాకు ఇలా అనిపించేలా, నాకు ఇలా భావాలు పుట్టేలా, కనిపించేలా, వినిపించేలా, అనిపించేలా శరీరం ఇవ్వబడింది. దానిని ఎలా వినియోగించుకుంటావు అనేటువంటి చిన్న స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛ వలన నేనే అనిపిస్తుంది మనకంతే. జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు నేనే అనిపించే ఛాన్సే లేదు మొత్తం సృష్టిగా ఆలోచిస్తే. ఎందుకంటే మొత్తం సృష్టిగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అర్థం చేసుకోండి ఊరికనే. ఒక ట్రైన్ ఎక్కి కూర్చున్నాం, మనలాగానే 2000 మంది ప్యాసింజర్లు ఉన్నారు అందులో. ఆ ట్రైన్ దాని టైంకి స్టార్ట్ అవుద్ది. నువ్వు వెళ్ళిపో అని మనం తొందరపడినా అది వెళ్దాం. దానికి ఒక నిర్ధారించబడిన టైం ఉంది. దానికి నిర్ధారించబడిన స్టేషన్లో ఆగుద్ది, దానికి నిర్ధారించబడిన గమ్యం చేరుకుంటుంది. ఆ ట్రైన్కి ఎలా అన్నీ నిర్ధారించబడి ఉన్నాయో మొత్తం సృష్టికంతా కూడా దాని ప్రణాళికలో, శక్తి ప్రణాళికలో నిర్ధారించబడి ఉన్నాయి. అందులో మనం కలిసిపోయి ఉన్నాం. ట్రైన్లో కూర్చున్న ప్రయాణికుళ్ళు అంటోళ్ళం మనం. అయితే ట్రైన్లో కూర్చున్న ప్రయాణికుడికి స్వేచ్ఛ లేదండి, స్వేచ్ఛ ఉంది. అక్కడ బాత్రూంలు, వాష్రూమ్లు ఉన్నాయి, వాడుకోవచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఆ ట్రైన్ బోగీలు అటు ఇటు తిరుగుతూ నడవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, పేపర్లు చదువుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. బోగీలో నువ్వు ఏం చేయగలవు అన్నీ చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అంతా నీకుంది. ట్రైన్ ఆగుద్ది, ఆగిన చోటల్లో దిగొచ్చు, ఎక్కొచ్చు, నీ ఇష్టం, నిన్ను ఎవరేమనరు. కానీ ట్రైన్ విధానాన్ని మార్చడం నీకు కుదరదు. ఇప్పుడు ట్రైన్ పలానా టైంకి స్టార్ట్ అవుద్ది అంటే ఆ టైంని ముందుగా వెనక్కి తీసుకెళ్ళడం నీ వల్ల కాదు. ట్రైన్ పలానా స్టేషన్స్లో ఆగుతుంది అంటే ఇక్కడ ఆగుతుంది, ఎంతసేపు ఆగుతుంది అంటే దాన్ని అక్కడ ఆగకుండా చేయలేవు, అంతసేపు ఆగకుండా చేయలేవు, ఎక్కువసేపు ఆగేలా చేయలేవు, ముందుకు నెట్టేయలేవు. దాన్ని నిర్ధారించిన విధానంలో అది వెళ్తుంది. అది నేను చెప్పింది. స్వేచ్ఛ ఏంటంటే భోగిలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, పడుకో, నిద్రపో, నేను ఎవరు వద్దనలా, కూర్చో, కబుర్లు చెప్పుకో, దొరికితే మనుషులు నీ ఇష్టం. బోల్డ్ మంది ఉంటారు, ప్యాకెట్లు ఆడుకుంటుంటారు, కబుర్లు చెప్పుకుంటుంటారు, సెల్ ఫోన్లు గేమ్లు ఆడుకుంటుంటారు, ఫోన్లు మాట్లాడుకుంటుంటారు, తిరుగుతూ ఉంటారు. కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది నిశ్చలం కూర్చుంటారు. ఏదో ఒకటి చేసుకో. అదే మానవ జీవితంలో మనకు ఇవ్వబడిన స్వేచ్ఛ కూడా. దాని ప్రకారం, సృష్టి ప్రకారం మన శరీరం వెళ్ళిపోద్ది. మన శరీరపు ఆయువు అంటే జననము, పెరుగుదల, మరణము, దీన్ని మార్చడం కుదరదు. శరీర తీరుతెన్నులు మార్చడం కుదరదు. శరీర పనితీరు మార్చడం కుదరదు. ఏది కుదరదు. ఏం కుదురుద్ది? ఏదో ఉన్న 15 రకాలు 20 రకాల కూరగాయల్లో నీకు నచ్చింది వండుకు తిను, నీకు నచ్చినట్టు వండుకు తిను. చెప్పాక మానవ లోకం ఒకటి తయారు చేసుకున్నాడు, బోల్డ్ వంటలు కనిపెట్టాడు. అది జంతువులకు లేదు. మళ్ళీ ఒక్క మనిషికి తప్ప సపరేట్ లోకం తయారు చేసుకున్నది ఈ విశ్వంలో ఏది లేదు. విశ్వంలోనే ఇంకో లోకం నిర్మించుకున్నాడు మనిషి. అందుకని వంటలో ఉన్నాయి ఒక 25 రకాలు 50 రకాల కూరగాయలు తినే అయితే, ఆహార పదార్థాలు అయితే, పోనీ కిరాణా సరుకులు వీటితో కూడా కలుపుకుంటే 100-200 రకాలు అనుకుంటే లక్షల రకాల వంటకాలు తయారు చేసుకున్నాడు. వాటి రంగులు, రూపులు, రుచులు మార్చేసాడు. అది మానవ లోకం. అలాగే కట్టుకోవడానికి బట్టలు ఎందుకు? ఒకటే, ముందు శీతోష్ణ స్థితుల నుంచి మనం రక్షించుకోవడానికి. 2, మనిషికి సిగ్గు అనేది తెలుస్తుంది. మిగిలిన జంతువులకి అది తెలియదు. అసలు ఏ జాతికి తెలియదు, ఒక్క మనిషికి తప్ప. అందుకని బట్టలు
అందులో కోటాను కోట్ల రకాలు తయారు చేసుకుంటాడు. ఇది నువ్వు చేసిన ఒకటి చేయపోయిన ఒకటి, అందులో ఏం లేదు. మిగిలిన జీవరాశులు చూడు ఎలా ఉన్నాయో, అదే పెద్ద విశేషత ఏం లేదు. నువ్వు నిర్మించుకున్న మానవ లోకం నువ్వు శ్రమ పడటానికి నిర్మించుకున్నదే తప్ప ఏమీ లేదు అందులో. అధిక శ్రమ పడటానికి మనిషి చేసుకున్న ప్రయత్నం అంతే. మిగిలిన జీవరాశులు అందుకే హాయిగా ఉంటాయి. మిగిలిన ఏ జంతువులు ఏం చూడండి, అంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, మా ఇంటి చుట్టూ కొన్ని వందల పక్షులు ఉంటాయి. ఉడతలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, పక్షులు వస్తుంటాయి, తిరుగుతూ ఉంటాయి. మా ఇంటి ఎదురుగుండా కుక్కలు ఉంటాయి, ఓల్డ్ కుక్కలు. మా ఇల్లు ఊరికి చివరిగా ఉంటుంది, సందు చివరిలో లాస్ట్ ఇల్లు మా ఇల్లే. అసలు అటు చివరికి ఎక్కువ మంది రారు, వెనకంత పొలాలు, బోల్డ్ పక్షులు, పావులు కూడా చక్కగా కనపడుతూ ఉంటాయి. కుక్కలు హాయిగా పడుకొని ఉంటాయి, ఓ 10-15 కుక్కలు ఉంటాయి, ఎప్పుడు పడుకొని ఉంటాయి. అసలు వాటిని డిస్టర్బ్ చేసేవాడు ఉండడు. ఈ పక్షుల్ని, అనేక రకాల పక్షుల్ని, కుక్కల్ని, వాటిని చూస్తున్నప్పుడు ఒకసారి పాములు కూడా కనపడుతుంటాయి. ఏదో ఇంట్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొట్టి చంపేస్తూ ఉంటాం తప్ప, రోడ్ల మీద తిరుగుతూ కనపడుతూ ఉంటాయి గేట్ల ముందు. ఏమి లేదు, ఆడి దారిని అయిపోతూ ఉంటాయి అంతే. పట్టించుకోకపోతే మనకు భయం చేత ఇంట్లో కొట్టి చంపుతాం మేము. అసలు చంపడం కూడా తప్పే నిజం, కానీ మాకు భయం పోలా, అంత జ్ఞానం రాలా. ఆటి బతుకు అది హాయిగా బతుకుతున్నాయి అంతే. మనిషి అనేకం తయారు చేసుకున్నాడు. చూసుకోండి మీరు, తినే ఆహార పదార్థాల నుంచి కట్టుకునేవి, పడుకునేవి, మొత్తం మనిషి జీవితంలో మెలకువ నుంచి రాత్రి గాఢ నిద్ర వరకు, నిద్రలోకి వెళ్ళిపోయే వరకు ఉపయోగించుకునే అన్ని ఒక మానవలోకం తయారు చేసుకుని అన్నిటికీ డబ్బును ముడిపెట్టుకున్నాడు, అన్నిటికీ నిరంతర ప్రయత్నాన్ని ముడిపెట్టుకున్నాడు. లేకపోతే సృష్టి సహజమైనటువంటి శరీరంలోనే అన్ని సుఖాలు ఉన్నాయి మనిషికి. మిగిలిన జీవరాశి అలాగే సుఖపడుతుంది, జంతువులన్నీ అలాగే ఉన్నాయిగా. మనిషికి ఇవ్వబడినటువంటి జ్ఞానము అనేది జంతువుల కంటే ఎక్కువ ఉంటే, ఆ జ్ఞానాన్ని ఇలా మానవలోకం నిర్మించుకోవడానికి ఉపయోగించుకున్నాడు. జంతులోకం నుంచి దూరంగా వచ్చేసాడు. సరే, దాన్ని నాగరికత అంటామా, అది లాభం అంటామా, నష్టం అంటామా తెలియదు. పరిశీలించుకుంటే ఎవరికాళ్ళు అనుకోవటం అంతే. ఇప్పుడు అదే మనకేమైంది, ధనం మూలం ఇదం జగత్ అయింది. కానీ మీరు గమనించండి, ఒక మనిషికి తప్ప సృష్టిలో దేనికి కూడా దానికి అవసరానికి ప్రయత్నించి ఆగిపోవటం, మొత్తం కాలం అంతా ప్రశాంతంగా గడుపుకుంటే తప్ప మనిషిలా నిరంతరం పరుగు తీసేది ఏదీ లేదు అసలు. ఎందుకని, మనిషి ఒక మానవలోకం నిర్మించుకొని ఒక్కొక్క అవసర వస్తువు కోటాను కోట్లు తయారు చేసుకున్నాడు. ఇక అంతులేని ఆశలైపోయినాయి. అంటే కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఈ వస్తువులు, ఈ విషయాలు అనుభవించడానికి మానవ జీవితం సరిపోదు. ఎందుకని, కోట్ల జన్మలు ఎత్తుతుంటే మళ్ళీ కోట్ల జన్మలు కొత్త కొత్తవి తయారవుతూనే ఉంటాయి. అది అందుకని మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ మనకి పరిధి ఎంతవరకు ఉందంటే, అదేంటంటే డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం, నాకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నాకు తెలీదా, డబ్బు లేకపోతే బతకలేము. నాకు డబ్బే కావాలిగా. అదేంటండి మనుషులు లేకపోతే ఎలా బతుకుతాం, అన్ని వదిలేసుకుంటే ఎలా బతుకుతాం అంటే, నాకు తెలీదా మనుషులు లేకపోతే ఎలా బతుకుతాం, అన్ని వదిలేయమని ఎవరు చెప్పారు? నేను అసలు చెప్పలే. ఇప్పుడు మనని మనం ఎలా ఇరికించుకున్నాం, మనం ఎలా బంధించుకున్నాం, మనం ఎలా అన్నింటిలో నింపేసుకొని ఇప్పుడు సాధన చేయాలని అడుగుతున్నాం. చాలా చిత్రమైన విషయం ఇది. ఇప్పుడు చూడండి, ఆహార పదార్థాలు వందల వేల లక్షల కోట్ల రకాలు తయారు చేసుకున్నామండి. వాటికి మీరు విపరీతమైన ధనం కావాలి, సంపాదించుకోవాలి. రకరకాలు తినాలంటే రకరకాలు సంపాదించుకోవాలి. అలాగే ఉండటానికి ఇళ్ళు, లక్షల కోట్ల రకాల ఇళ్ళు, ఇంట్లో ఉండే వస్తువులు, లక్షల కోట్ల రకాల వస్తువులు. అసలు పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు వాడే పేస్ట్ కాడి నుంచి, బ్రష్ కాడి నుంచి, టంగ్ లైనర్ కాడి నుంచి, నువ్వు వాడే టాయిలెట్లు కాడి నుంచి, బాత్రూములు కాడి నుంచి అన్ని డబ్బుతో ముడిపడే ఉన్నాయి. అన్ని ఎంత లగ్జరియస్గా అయినా చేసుకోవచ్చు, అనంతంగా ఉన్నాయి. 10 రూపాయల పేస్ట్ ఉంది, 1000 రూపాయల పేస్ట్ ఉంది. 10 రూపాయల బ్రష్ ఉంది, 1000 రూపాయల బ్రష్ ఉంది. 100 రూపాయల చొక్కా ఉంది, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయల చొక్కాలు కూడా ఉన్నాయి. అంతులేదు అసలు. ఎవరో ఏదో సినిమా ఫంక్షన్లో చదువుతున్నారు, ఒక సినిమా హీరోయిన్ వేసుకొచ్చినటువంటి డ్రెస్ 2 కోట్లు అంటే, అది ఎక్కడో ఫంక్షన్లో న్యూస్లో అయినా. ఇంకా అప్పుడు అసలు మనిషికి అంతెక్కడుంది, ఎలా సరిపోదు, ఆయువు ఎక్కడ సరిపోద్ది మనిషికి? అది కనపడతానికి ఉంది, వెర్రి పడుతూనే ఉంటుంది. అందుకని ఆ వెర్రిగా పరిగెత్తే మనసుకి సాధన అవసరమైంది. అసలు సాధన ఎవరు తయారు చేశారు? మళ్ళీ అదే చెప్పాను. మళ్ళీ మీరు అన్ని చక్కగా జాగ్రత్తగా గమనించుకోండి. మనిషి మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరు మీరు నాగరికత అంటారో ఏమంటారో, అది మంచో చెడో నాకు తెలియదు అసలు. నేను అందులోనే ఉన్నాగా.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగాల్సిందే. అందరికీ అన్ని అవసరాలు, తినడానికి కనీస అవసరాలు కావాల్సిందే. పంచేంద్రియాలకు శరీరానికి కనీస అవసరాలు ఉండాల్సిందే, లేకుండా కుదరదు. ఆ కనీసం ఎంత అది నీ నిర్ణయం. అలాగే కనీసం మనుషులు లేకుండా బతకడం కుదరదు. ఆ కనీసం ఎంత అంటే అది నీ నిర్ణయం. నేను ఎలా చెప్పగలను, ఎవరు ఎలా చెప్పగలరు? అందుకని నాకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, డబ్బు లేకుండా ఎలా బతుకుతామని. డబ్బు లేకుండా బతకమని ఎవరు చెప్పారు? డబ్బుకు ఒక పరిమితి పెట్టుకో. ఆ పరిమితి ఎంత అది నీ ఇష్టం. మనుషులు లేకుండా ఎలా బతుకుతామండి? మనుషులకు ఒక పరిమితి పెట్టుకో, సంబంధ బాంధవ్యాలకు పరిమితి పెట్టుకో, కోరికలకు పరిమితి పెట్టుకో, ఇంద్రియ కోరికలకు ఒక అదుపు పెట్టుకో, పరిమితి పెట్టుకో. ఎంత అది నీ ఇష్టం, నువ్వే పెట్టుకోవాలి కదా. ఎవరు చెబుతారు? ఆధ్యాత్మికం విషయాలను చెప్పింది తప్ప ఎలా చేయమని చెప్పలా, ఇంత పెట్టుకోమని ఎవరు చెప్పలేరు. ఎంత తినని ఎలా చెబుతారు? ఇప్పుడు ఎంత తినాలండి అని, ఏమి తినాలండి అంటే ఎవరు చెబుతారు? ఎలా చెబుతారు? ఏం తినాలో నీకు ఇష్టం, నీ ఆరోగ్యానికి ఏం సరిపడుతుందో. నేను చెప్పింది నీ ఆరోగ్యానికి సూట్ అవుదేమో. నేను చలవ పదార్థాలు చెబితే నీకు సరిపడవేమో, నేను వేడి పదార్థాలు చెబితే నీకు సరిపడవేమో. నేను చెప్పే ఆహార పదార్థాలు నీకు సూట్ అవ్వాలిగా. నీ శరీర తత్వాన్ని బట్టి తిను, నీ శరీర తీరుని బట్టి తిను, నీ శారీరక కష్టాన్ని బట్టి తిను. అది నీకే తెలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానం నువ్వే, నీ జ్ఞానం నీదే, నీ సాధన నీదే. సాధన ఏం చేయాలని అసలు ఎవరిని అడగబాకండి. ఎందుకో తెలిసి అసలు నువ్వు ఎంత తినాలో ఎవడో చెప్పలేడు. ఇక్కడ ఏం తినాలో ఎవడో చెప్పలేడు. అది ఒక ఉపన్యాసం లాగా బల్క్గా చెప్పచ్చు, ఆరోగ్యకరంగా ఉండేలా తినండి అని చెప్పచ్చు. అదేం పెద్ద విశేషం. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉపన్యాసాలు ఇవ్వచ్చు. కానీ నీ ఆరోగ్యం నీకు మహాభాగ్యం రైటే. ఆ మహాభాగ్యాన్ని నేను నీకు ప్రసాదించలేను, నువ్వే ప్రసాదించుకోవాలి. ఎందుకంటే నీ ఆరోగ్య తీరు నాకేం తెలుసు, నీ మనసు తీరు నాకేం తెలుసు. అలా ఒక్క తినే విషయంలోనే ఎలా ఉంటే మొత్తం జీవన విధానం ఎలా ఉంటుంది నీది ఎవరికి తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? ఎవరిని అడుగుతూ వెళ్ళి? మరి ఎవరండి ఎందుకు ఆధ్యాత్మికతని చెప్పారు, భక్తిని చెప్పారు, దైవ మార్గాలు చెప్పారంటే మనుషులు భౌతికాలు ఎలా కనుగొన్నారో మొత్తం అన్నింటినీ అలాగే మనుషులే సృష్టించుకున్నారు మానవ లోకంలో. చెప్పాక గుండు సూది నుంచి మనిషి మొత్తం ఒక మానవ లోకాన్నే తయారు చేసుకున్నాడు. ప్రకృతిలో ఒక మనిషికి తప్ప మొత్తం విశ్వంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, జంతువులు, వృక్షాలు దేనికి అసలు సపరేట్ లోకం లేదు. అవి ఏ లోకం ఉందో ఆ లోకంతో కలిసిపోయి ఉన్నాయి. ఆ లోకం యొక్క క్రమశిక్షణలో సాగుతున్నాయి. ఆ లోకం యొక్క తీరుతెన్నుల్లో లోక శక్తి ఎలా నడుపుతుందో అలా నడుస్తున్నాయి. మనిషి శరీరం కూడా అలాగే నడుస్తుంది, దాంట్లో మార్పేం లేదు. నువ్వు దాన్ని మార్చలేవు. ఆ రైలు నువ్వు ఎక్కడ మొదలవుద్దో, ఎక్కడ ఎండ్ అవుద్దో, మధ్యలో ఎక్కడెక్కడ ఆగుద్దో, ఎప్పుడెప్పుడు ఆగుద్దో, ఎలా వెళ్తుందో అంతే. దాని స్పీడ్ను మార్చలేవు, అది ఆగే విధానాలు మార్చలేవు. నువ్వు రైల్లో కావాలంటే పడుకో, పరిగెత్తు, తిరుగు, గొడవ పడు, మాట్లాడు, నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో ఆ భోగి లోపల. కాదు స్పీడ్గా వెళ్ళిపోవాలనుకొని నువ్వు ముందు భోగిని తోసావనుకో అది స్పీడ్గా వెళ్తుందా? పిచ్చోడు అంటారు నేను. రైలు స్పీడ్గా వెళ్ళిపోవాలని ముందు భోగిని తోస్తున్నావు అనుకో, మొత్తం ఈ భోగిలో వాళ్ళందరినీ పిలిచి రండి మనం తోద్దాం, ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోద్ది, మనం స్పీడ్గా దిగొచ్చు అన్నావు అనుకో పిచ్చోళ్ళు అంటారు. లేదు ముందు భోగిని పట్టుకొని వెనక్కి లాగుతూ రైలుని ఆపేద్దాం, మనకు అవసరమైన చోట దిగేద్దాం, రైలుని ఆపేద్దాం, స్పీడ్ తగ్గించేద్దాం అన్నాం అనుకో అప్పుడు పిచ్చోడు అంటారు. దాని పరిస్థితిలో వెళ్తుంది. అలాగే సృష్టి నియమాలను మార్చలేవు, అది పిచ్చితనం, పిచ్చోడు. నేను రంగురాళ్ళు పెట్టుకుంటాను, ఉంగరాలు పెట్టుకుంటాను, తాయెత్తులు పెట్టుకుంటాను, తావీజులు పెట్టుకుంటాను, గురువుల చుట్టూ తిరుగుతాను, మహాత్ముల చుట్టూ తిరుగుతాను, జాతకాల చుట్టూ తిరుగుతాను, జ్యోతిష్యాల చుట్టూ తిరుగుతాను, గ్రహశాంతులు చేయించుకుంటాను. ఇలాంటివి కోటాను కోట్లు అది కూడా మనుషులే సృష్టించారు. మళ్ళీ చెబుతున్నా, అది మానవుల సృష్టి. ఇదంతా మానవ లోకంలో మానవ సృష్టి. అది మామూలు ఉన్న సృష్టికి అసలు సంబంధమే లేదు. నువ్వు బట్టలు కట్టుకున్నా లేకపోయినా ఉన్న సృష్టికి సంబంధం లేదు. నీ బట్టలతో దానికి ఏం పని? జంతువులు ఏం బట్టలు కట్టుకు సచ్చినాయి? నీకు సిగ్గుంది కాబట్టి కట్టుకో, అది నువ్వు తయారు చేసుకున్నావు. ఇప్పుడు సగం బట్టలు కట్టుకొని సగం శరీరాన్ని చూపించడం సోక్ అన్నాం, నాగరికత అన్నాం. మరి అలా చూపించుకు తిరుగుతున్నారు, చిరిగిపోయిన బట్టలు కట్టుకు తిరుగుతున్నారు. ఇప్పుడు దాన్ని సోక్ అన్నాం, నాగరికత అన్నాం. మళ్ళీ పువ్వు తిరగటాన్ని నాగరికత అని మనమే చెబుతున్నాం. ఒక రోజుకి మొత్తం ఇప్పేయడానికి నాగరికత అని మొదలు పెట్టారనుకో అప్పుడు అందరం మొత్తం ఇప్పేసుకు తిరుగుతాం, గేదల్లాగా, కుక్కల్లాగా, జీవుల్లా. చూడండి ఇప్పుడు మీరు ఎంతమంది ఇప్పుకు తిరుగుతున్నారు, సగం సగంగా, కనపడకుండా, చూపించినట్టు. చూడండి ఎంతమంది తిరుగుతున్నారు. అదే నాగరికత అన్నాం. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటున్నారు, నాగరికత అన్నాం. అది కాస్ట్ ఎక్కువ, చింపేసి కంపెనీలే తయారు చేస్తున్నాయి. దానికి టోర్న్ జీన్స్ అని పేరు పెట్టారు, టోర్న్ క్లాస్. అన్నీ అమ్ముతున్నారు, చొక్కాలు అమ్ముతున్నారు, ప్యాంట్లు అమ్ముతున్నారు. దానికి ఏం లేదు, మనిషికి ఎక్కించుకున్న పిచ్చి రకరకాలు.
దాన్ని నేను తప్పు రైట్ అన్నా అసలు నేను అందులోనే ఉన్నాక, కానీ అది మానవ లోకం అని మీరు గుర్తించండి. తప్పు రైట్ అని నేను చెబుతున్నాను అనుకోబాకండి. నేను ఆధ్యాత్మికం చెప్పట్లా, అసలు భక్తి చెప్పట్లా, దైవ విధానాలు చెప్పట్లా, మతం గురించి చెప్పట్లా, ఉన్న సత్యం ఉన్నది చెబుతున్నా. ఏంటి అంటే ఇది మానవ లోకం. మానవ లోకంలో ఇదంతా తప్ప రైట్ అంటే నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదు. సృష్టి అంగీకరించిందే ఇది జరుగుతున్నాయి. నేను అందులో ఒక ధూళికణాన్ని. ఆధ్యాత్మికం కూడా మనిషి తయారు చేసుకుంది, భక్తి కూడా మనిషి తయారు చేసుకుంది, మతాలు కూడా మనిషి తయారు చేసుకుంది, దేవుళ్ళు కూడా మనిషి తయారు చేసుకుంది, ఆచార సాంప్రదాయ విధానాలు పద్ధతులు అన్ని మనిషి తయారు చేసుకున్నవి. ఒక ఊహాత్మక దేవుణ్ణి ఊహించుకుంది మనిషే, తయారు చేసుకుంది మనిషే, గ్రంథాలు రాసుకుంది మనిషే, అన్ని మనిషే. ఇవన్నీ మనిషి చేసిన పనులే. మానవ లోకము. వస్తువులు ఎలా చేశాడు, తనకు అవసరమైనటువంటి రుచులు పదార్థాలు లక్షల కోటాను కోట్లు ఎలా తయారు చేసుకున్నాడు, వస్తువులు కోటాను కోట్లు ఎలా తయారు చేసుకున్నాడు, అలా ఇవి కూడా తయారు చేసుకున్నాడు. ఎందుకని సృష్టికి కారణం ఏదో ఉండుంటుందని ఊహించి ఎతకడం మొదలుపెట్టాడు. ఆ ఊహల్లో అనేకం దొరికినాయి. అలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉంటాయి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది 2 పాయింట్లు నేను గట్టిగా చెప్పేది. ఏంటి అంటే సృష్టి విధానాన్ని మీరు మార్చలేరు. రైలుని ఎలా మీరు ఆపలేరు, నడపలేరు, మీరు రైలుని మార్చలేరు. కానీ రైలు బోగీలో మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మీరు ఎలా ఉన్నా రైలు విధానం మారదు. అలాగే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ అనేది ఏది ఉందో, మనిషికి ఇవ్వబడిన జ్ఞాన సంపద ఏది ఉందో, అందులో నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కోటాను కోట్లు తయారు చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ నీకు ఇవ్వబడింది. సృష్టి నీకు ఇచ్చిన ఫెసిలిటీ అది. అందులో నువ్వు మంచి చేస్తావా చెడ్డ చేస్తావా అంటే మంచి చేసేవాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తయారు చేస్తున్నారు, అవి మనుషులు చేసినాయేగా. తాగుబోతులకి తాగుడు తయారు చేసింది మనుషులేక, సిగరెట్లు తయారు చేసింది మనుషులేక, బీడీలు తయారు చేసింది మనుషులేక, గుట్కాలు తయారు చేసింది మనుషులేక, వ్యభిచారం చేస్తుంది మనుషులేక, ప్యాకెట్లు పెట్టింది మనుషులేక, సమస్త దరిద్రాలు తయారు చేసింది మనుషులేక, సమస్త మంచులు మనుషులేక, మనిషిని బ్రతికించే ప్రాణాలను కాపాడటానికి అవసరమైన మనిషిని బ్రతికించే మందులు తయారు చేస్తుంది మనుషులేక, మొత్తం మెడికల్ వ్యవస్థను కనుక్కుంది మనుషులేగా. మంచి చెడులన్నీ మనుషులే మానవ లోకంలో నిర్మించుకొని చేసుకుంటున్నారు. అది ఉపయోగమా ఉపయోగం కాదా అంటే ఎవరు దాని గురించి చెప్పగలిగింది ఏమీ లేదు, నడుస్తుంది అంతే, అలా సాగుతుంది. ఆ సాగటానికి అవసరమైన ప్రజ్ఞ మనిషి తలలోకి ఇవ్వబడింది, అదే జ్ఞానశక్తి. అది సృష్టి మొత్తం ఉంది, నీకేం ప్రత్యేకం కాదు. సృష్టి మొత్తం అసలు జరుగుతుంది, సృష్టి ఉన్నది కనపడుతుంది అంటేనే జ్ఞానశక్తి వలన, ఇచ్ఛాశక్తి వలన, క్రియాశక్తి వలన. 3 ఒకటే, 3 ఒకదాంట్లోనే కలిసి ఉంటాయి. మళ్ళీ మీకు చెబుతున్నా, ఇదంతా ఎందుకు చెబుతున్నావా అంటే మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏమని అంటే ఆల్రెడీ నిర్ణయించబడి జరుగుతున్నటువంటి సాగుతున్నటువంటి సృష్టిలో ఉన్నాం మనం. అది ట్రైను, అదే ట్రైన్ ఉదాహరణ చెప్పా. ట్రైన్ విధానాన్ని మార్చలేము, సృష్టి విధానాన్ని మార్చలేము. అందుకే మన శరీర తీరుతెన్నులు మారవు. ఏం మారతాయి? నువ్వు తినే తిండి మార్చుకో, శరీరానికి కప్పే బట్టలు మార్చుకో, శరీరానికి చేసే అలంకారాలు మార్చుకో, అలా మార్చుకో. అంతే తప్ప మలమూత్ర విసర్జనలు మార్చలేవు, ఆహార పద్ధతులు మార్చలేవు, శరీర ఎదుగుదల మార్చలేవు, తరుగుదల మార్చలేవు. శరీరం కళ్ళు కంటితో చూస్తాయి, చెవులతో వింటాయి, అది మార్చలేవు. చెవులు చూసేటట్టు కళ్ళు వినేటట్టు చేయలేవు. పంచేంద్రియ అనుభూతులు మార్చలేవు. స్త్రీ పురుషుల ఆకర్షణలు మార్చలేవు. స్త్రీ పురుషుల కలయికల వలన పిల్లలు పుట్టడం అనే సృష్టి విధానాన్ని మార్చలేవు. జనన మరణాలను మార్చలేవు. అసలు మెయిన్ ఏది నువ్వు మార్చలేవు. మరి నువ్వేం మార్చగలవు? ఏముంది? ప్యాంట్లు మార్చుకో, చొక్కాలు మార్చుకో, చీరలు మార్చుకో, వస్తువులు మార్చుకో, ఇళ్ళు మార్చుకో, బట్టలు మార్చుకో, ఉంగరాలు మార్చుకో, వాచీలు మార్చుకో, కళ్ళజోళ్ళు మార్చుకో. కుదిరిన వాళ్ళు పిల్లల్ని మొగుళ్ళని కూడా మార్చుకుంటున్నారు. ఎవరి సౌలభ్యం వాళ్ళది. అంతే నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ. అంటే చెడుకి నీకు స్వేచ్ఛ ఉంది, కొంత మంచికి నీకు స్వేచ్ఛ ఉంది. మళ్ళీ అది చెడు మంచి అని నిర్ణయించింది ఎవరు? మానవ లోకంలో మనమే. ఎందుకంటే జంతు లోకంలో చెడు మంచి లేదు. జంతు లోకంలో స్త్రీ జంతువు పురుష జంతువు వీళ్ళతోనే కలవాలని లేదు, జంతువులకు లేదు. అది అవి పిల్లల్ని కంటాయి, అన్ని చేస్తాయి, కానీ మనలో వాటికి నియమం లేదు. అందుకని జంతువులకి పాపము పుణ్యము లేదు. అసలు ఒక్క మనిషికి తప్ప పాపము పుణ్యం అనే వ్యవస్థ ఎక్కడ లేదు. ఇది మనిషికి ఎందుకు వచ్చింది అంటే నీకు ప్రత్యేక జ్ఞానం ఇవ్వబడింది. ఇవ్వబడిన జ్ఞానంలో నువ్వు నిర్మించుకున్న మానవ లోకం, అది ప్రమాదం. ఇక్కడ నువ్వు నిర్మించుకున్న మానవ లోకంలో నువ్వే తయారు చేసుకున్న ధర్మాలు ఇవి, నువ్వే పెట్టుకున్న నియమాలు ఇవి, నువ్వే పెట్టుకున్న చట్టాలు ఇవి, నువ్వే పెట్టుకున్న శాసనాలు ఇవి.
ఆ ప్రకారం లేనప్పుడు నువ్వే పెట్టుకున్నవి గనక దేశకాల పరిస్థితుల ధర్మ న్యాయ చట్ట జ్ఞానం నీలో ప్రవేశించింది కనుక అదే నిన్ను శిక్షిస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. ఆకాశం నుంచి ఎవరు నిన్ను శిక్షించేవాళ్ళు లేరు. ఎందుకంటే మానవ లోకం ఎవరు నిర్మించలే. నువ్వు బట్టలు కట్టుకోవాలని నీ బట్టల తయారీ ఎవరు పైనుంచి చేయలే. నీకు లక్షల రకాల వంటకాలు కావాలని పైనుంచి ఎవరు నీకు పుస్తకాలు పడేసి వండుకోమని చెప్పలే. జ్ఞానాన్ని పెట్టలే. ఆ వంటల జ్ఞానాన్ని బుక్కులు తయారు చేసి రాయలే. నీకేంటి కిందకి పంపలే. అవన్నీ మనిషి చేసుకున్నాయి. కాబట్టి దేశకాల పరిస్థితుల ధర్మాలను నువ్వు పాటించినప్పుడు నీలో ఉన్న ధర్మ జ్ఞానం, న్యాయ జ్ఞానం, చట్ట జ్ఞానం ఏది ఉందో అదే నిన్ను శిక్షిస్తూ ఉంటుంది. నీ లోపల ఉంది నేను తప్పు చేస్తున్నానన్న భావనే నీకు లోపల శిక్షలు వేసేస్తుంది నీకు. అయితే ఈ జ్ఞానం ఏదుందో ఈ జ్ఞానశక్తి అంతా మళ్ళీ సృష్టిపరంగా కలిసే ఉందిగా. మళ్ళీ ఈ జ్ఞానశక్తి మొత్తం సృష్టి శక్తిలో కనెక్ట్ అయి ఉన్న జ్ఞానశక్తి విడిగా లేదు. ప్రతి మనిషిలో విడివిడిగా లేదు. ఏక జ్ఞానశక్తి అది. మనం వేరు భావనలో ఉన్నాం. ఏక ఇచ్ఛాశక్తి అది, ఏక క్రియాశక్తి అది, మొత్తం ఏకశక్తి అది, ఒకటే శక్తి అది. అందుకని నువ్వు ఎంత తప్పించుకుందామన్నా కర్మల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకనంటే అది ఏకశక్తి కనుక తప్పించుకోవటం కుదరదు. అందుకని మానవ జాతిలో మానవలోకం నిర్మించుకున్న మనిషి మానవలోకపు ధర్మాలు ఏమున్నాయో ఆ ధర్మాలను పాటించకపోతే నీకు శిక్షలు పడేలా నీలో జ్ఞానశక్తే పనిచేస్తుంది, నీలో ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది, నీలో క్రియాశక్తి పనిచేస్తుంది. అయితే అది బయట ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడా అదే. అందుకని మన కర్మ సిద్ధాంతం తెలీదు. లారీ వచ్చి కొట్టేసింది అంటాడు. లారీ వచ్చి కొట్టేయాలి అంటే లారీ వైపుకు నువ్వు వెళ్ళేలా నీ మైండ్ నిన్ను ప్రోత్సహించి తీసుకెళ్తుంది. సింపుల్ అంతే. నీ మైండ్ దానికి ఎదురు పెట్టుకుపోద్ది నీకు. అలా నీకు జరిగేటువంటి కష్ట నష్టాలన్నీ నువ్వు గమనించుకో. నీలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అటు పిక్కుపోతా ఉంటాయి నేను. ఎందుకని అది ఒకటే క్రియాశక్తి మొత్తం సృష్టి వ్యాప్తంగా ఉంది. అందుకని అధర్మాల వైపు ముందు వెళ్ళకండి అని చెప్పారు. అసలు అధర్మం చేయకండి, చెడు చేయకండి, మంచిలో ఉండండి. ఎందుకని ధర్మాలు పెట్టుకుంది మనమే. ధర్మం మొత్తం మానవ జాతిలో మానవ లోకంలో మనుషులు పెట్టుకునే తప్ప సృష్టికి ఎక్కడ లేదు. మంచి చెడు పెట్టుకోవాలి సృష్టి. అయితే సృష్టి మొత్తం దాని ధర్మ విధానంలో సాగుతుంది. ఇది తెలుసుకుంటే ఇప్పుడు సాధన ఏం చేస్తాం? అసలు మనం ఎలా చేయాలి సాధన? సాధన చేయడానికి ఏముంది? వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోద్దిగా, నువ్వు ట్రైన్లోనే కదలగలవు. అంటే సాధనలు కూడా మనుషులు తయారు చేసుకుంది. అది అందుకే చెప్పాను. మతాలు మనుషులే, దేవుళ్ళు మనుషులే, ఆచార సాంప్రదాయాలు మనుషులే, విధానాలు పద్ధతులన్నీ మనుషులు చేసుకున్నవి, ఆధ్యాత్మికత మనుషులు చేసుకుంది, మొత్తం మనుషులు చేసుకుంది. అందులో సాధనా పద్ధతులు కూడా మనుషులు పెట్టుకున్న పేర్లు మనుషులు సృష్టించుకున్నాయి. అందుకే మీరు చూడండి, ఒక సాధనా విధానం ఉండదు. ఎవరికి దోచింది వాళ్ళు చెబుతున్నారు. చాలా సింపుల్ సాధన ఏంటో తెలుసా? ఉన్న సృష్టిని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే నువ్వు ఎలా ఉండాలో నీకు తెలిసిపోద్ది. అంతే సింపుల్. ఇదంతా సృష్టి నిర్ణయం ప్రకారం సాగుతుంది. మానవ లోకంలో మానవ ధర్మాలు మనం పెట్టుకున్నాయి కాబట్టి ధర్మం ప్రకారం ఉండాలి, మంచి ప్రకారం ఉండాలి. ధర్మం ప్రకారం మంచిగా జీవించడాన్ని మించిన సాధన అసలు సృష్టిలో ఇంకోటి లేదు. సర్వసాధనల సారం అది. అలా ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఉన్నావో నువ్వు, సృష్టిలో ఉన్నటువంటి శక్తి ఏది ఉందో ఆ శక్తిలో మిళితమై కలిసిపోయి నేను నడుస్తున్నావు. దాన్ని నమ్మినప్పుడే నువ్వు అలా ఉండగలుగుతావు. ఇది ఏకశక్తి. సృష్టి మొత్తం ఏకశక్తిగా సాగుతుంది. అంటే ట్రైన్ మొత్తం దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది. మనం 2000 మంది ప్యాసింజర్లు ఉన్నా ఏమి చేయలేము. దాని పద్ధతిలో అది ఏకంగా వెళ్ళిపోద్ది. 2000 మందిని ఈడ్చుకుపోతుంది ఏకంగానే. అది ఈ 2000 మంది దానికి ఏకమే. దానికి 2000 మంది ఉన్నారని లెక్కలేదు. 2 లక్షల మంది ఉన్నా అంతే. ఆ ట్రైన్ అలాగే వెళ్తుంది. అది ఏకం. అలా మొత్తం సృష్టికంతా ఆధారం ఏకశక్తి అని నీకు తెలిసినప్పుడు, నీకు అర్థమైనప్పుడు నువ్వు స్థిరంగా కూర్చుంటావు. అదే సాధన. అందుకని నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో, ఎంత అవగాహన చేసుకుంటావో, ఎంత తెలుసుకుంటావో, ఏంటి వైపరీత్యాలు కాదు, మహిమలు మాయలు కాదు, నీ బుర్రను పాడు చేసేవి కాదు, నిన్ను వంకరదారులు పట్టించేవి కాదు, ఇంకా నీలో అజ్ఞానాన్ని పెంచేవి కాదు. నీ కోరికలు తీరుస్తావు, నువ్వు అనుకున్నవి తీరిపోతాయి, మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, నీకు మంచి కోళ్ళు వస్తుంది, నీ ఆరోగ్యం బాగుపడిపోద్ది. ఏం కాదు. ఈ చెప్పినోళ్ళు చచ్చారు, చెప్పనోళ్ళు చచ్చారు, పుట్టిన ప్రతివాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ చైతన్యోళ్ళు బతుకుంటారా? ఏదో వాళ్ళ జీవన భృతికి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, నీ డబ్బు కోసం, నీ కొంచెం వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం, వాళ్ళ అహంకారం కోసం నిన్ను వాడుకుంటున్నారు అంతే. అందరూ కొంచెం తెలివిగా ప్రయత్నించి నీకు నువ్వు ఆలోచించుకు చూడు, నీకు అన్నీ అర్థమైపోతాయి. వెళ్ళిపోతున్న ట్రైన్లో ఉన్నావు. నువ్వేం సాధన చేయగలవు చేసుకో. వేలకుండా కూర్చునే సాధన చేస్తావా, కదిలే సాధన చేస్తావా, నీ ఇష్టం.
అందుకని ఏమి సాధన చేయాలి అంటే, సాధన అసలు ఇది చేయమని ఎలా చెబుతావు? నువ్వు ఎంత తినాలి ఎవరు చెప్పలేరు. నీ పరిస్థితులను బట్టి తినాలి, నీ శరీరాన్ని బట్టి తినాలి. అలా ఏ పనైనా నువ్వు ఇది చేయని నిర్ధారించి ఎవరు చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ప్రతి మనిషికి చెప్పొచ్చు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ధర్మంగా ఉండాలి. ఎందుకని? సృష్టి మొత్తం అలాగే నడుస్తుంది. అది సృష్టి యొక్క క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి సిస్టమేటిక్గా ఉన్నాయి. ఆ సిస్టమేటిక్గా ఉండే క్రమశిక్షణ పేరు మంచి ధర్మము. మానవ లోకంలో మనిషి ఏర్పరుచుకున్నటువంటి ధర్మాలైనా ఆ జ్ఞానంలో ఇమిడిపోయినాయి, ఆ శక్తులు ఇమిడిపోయినాయి, ఆ ఇచ్ఛాశక్తులు ఇమిడిపోయినాయి, క్రియాశక్తులు ఇమిడిపోయినాయి, జ్ఞానశక్తులు ఇమిడిపోయినాయి. అవన్నీ అందులో ఉన్నాయి, ఆ ఏకశక్తిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు మంచిగా ఉన్నంతకాలం ఏకశక్తితో సాగుతున్నావు. నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో, చెడ్డగా ఉన్నటువంటి ఏంటో తెలుసా? వెళ్ళిపోతున్న ట్రైను, అది ఆగిన చోట దిగాలి. అది ఆగకుండా నేను దిగుతానని ట్రైన్ నుంచి దూకేవు అనుకో, వెళ్తాను ట్రైన్ నుంచి, ఏమవుద్ది ఆలోచించండి ఒకసారి. వెళ్తాను ట్రైన్ నుంచి దూకితే ఏమవుద్ది? కింద పడి ట్రైన్ కింద పడి నలిగిపోయి సస్తావో, పక్కన పడి దెబ్బలు తగులుతాయో, బోగిలు ఇరిగిపోతాయో, ఏమవుతామో, ఎవరికైనా ఏం జరుగుద్దో, ఏదో ఒకటి హానే జరుగుద్ది. ఎందుకని? దాని నియమాలను నువ్వు పాటించాలి, ట్రైన్ నియమాలను. అలాగే అనంత వ్యాపకమైనటువంటి శక్తి యొక్క నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటి? మంచి ధర్మము. మానవ లోకంలో మనం నిర్మించుకున్న ధర్మాలు కూడా జ్ఞానశక్తులు ఇమిడిపోయి ఉన్నాయి. అది మనకు ఇవ్వబడింది శక్తి అది. కాబట్టి ఒకటే చెప్పగలరు, సాధన ఏం చేయాలి అంటే ఎప్పుడూ మంచిగా ఉండాలి, ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. ధర్మం అన్న మంచి అన్న ఒకటే. అది మనిషికి మాత్రం, మిగిలిన జీవరాశులకు లేదు. మిగిలిన జీవరాశులకు అసలు లేదు. ఒక కుక్క మిమ్మల్ని రోడ్డు మీద వెళ్తుంటే కరిసింది అనుకోండి, దానికి ఏ పాపం రాదు. ఓ పాము మిమ్మల్ని కాటేసింది అనుకోండి, దానికి ఏ పాపం రాదు. నువ్వే జాగ్రత్తగా పాముల నుంచి తప్పించుకొని, కుక్కల నుంచి తప్పించుకొని, జీవరాశులు ఏవి హాని కలిగించేవో తప్పించుకు బతకడం నీ బాధ్యత. అనేక వైరల్ ఫీవర్స్ వస్తాయి, అనేక రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, బోల్డ్ జబ్బులు వస్తాయి. అది ఆ బ్యాక్టీరియాకి ఏం తెలియదు, అది జీవి, అది బతుకుతుంది, సూక్ష్మక్రిమి. వైరల్ ఫీవర్ అంటే ఏంటి? ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ మన లోపలికి వెళ్ళింది, బ్యాక్టీరియా, వెళ్ళకూడని బ్యాక్టీరియా వెళ్ళింది, అది మన శరీరానికి సరిపడదు. అందువల్ల లోపలంతా గందరగోళం అయిపోతుంది. మన లోపల ఉన్న కణాలు అది యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఆ యుద్ధంలో మన కణాలు గెలిస్తే మన జబ్బు తగ్గిపోద్ది తొందరగా. ఆ యుద్ధంలో మన కణాలు చచ్చిపోయి అది దాన్ని బ్యాక్టీరియా లోపల ఉత్పత్తి చేసుకుంటే మనం చచ్చిపోతాం. అంతే జరిగేది. దాన్ని ఎలా ఆపుతావు నువ్వు? ఆ బ్యాక్టీరియాకి పాపం లేదు, పుణ్యం లేదు, దానికి ఏమీ రాదు. అసలు దానికి పాప పుణ్యాలు తెలియదు, దానికి బతకటమే తెలుసు. సృష్టి అంతవరకే దానికి జ్ఞానం ఇచ్చింది. వాటన్నిటిని నువ్వు తప్పించుకోవాలి. అందుకే వైద్య వృత్తులు, జ్ఞానాలు కనుక్కున్నాం, మందులు కనుక్కున్నాం, వీలైనంత రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం, ఆ బ్యాక్టీరియాని చంపే ప్రయత్నం చేసుకుంటున్నాం. రోజు ఇళ్ళు ఉడుచుకొని, శుభ్రపరుచుకొని, బ్లీచింగ్లు చల్లుకొని, ఫెనాయిల్ వేసుకొని, డెటాల్ వాడుకొని, రకరకాల సూక్ష్మ క్రిములను చంపేటువంటి, ఇంట్లో హిట్టులు లాంటి అయ్యి దోమలను చంపేటువంటి అనేక రకమైన గుడ్ నైట్లు, ఉడోమాసులు బోల్డ్ సృష్టించుకున్నాం చూడండి. ఇదేం పాపం కాదు, ఎందుకంటే వాటికి పాపం తెలియనప్పుడు మనకే పాపం కాదు. నిన్ను రక్షించుకో. కానీ మానవ జాతిలో మానవుడు చేసే అన్యాయాలు ఉన్నాయి. అలా నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి నీకు ఏ హాని చేయనటువంటి కుక్క మీద కారు ఎక్కిచ్చేసి, బండో ఎక్కిచ్చేసి, దాన్ని అనవసరంగా కొట్టి చంపి, నీకు సంబంధం లేకపోయినా భూమి మీద ఉన్న పాములన్నిటిని చంపుకుంటూ వెళ్ళిపోతానని వెళ్తున్నావు అనుకో, నీ ఇంట్లోకి వచ్చిన పావుని నిన్ను రక్షించుకోవడానికి చంపితే పాపం రాదు. అక్కడ భావమే రక్షణగా. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు క్రూరత్వంతో ఎదుటి వాళ్ళు బాధ కలగాలని, వాళ్ళని బాధించాలని నువ్వు చేసే పని వల్ల నీకు ఫలితం వస్తుంది. ఎందుకు ఫలితం వస్తుంది అంటే నీలో ఉన్న శక్తి, విశ్వశక్తి ఒకటేగా. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా, తమోగుణ, రజోగుణ, సత్వగుణంగా, పంచభూతాత్మకంగా పనిచేస్తున్నటువంటి ఏకశక్తి లక్షణాలేగా ఇవన్నీ. ధర్మం కూడా ఏకశక్తి లక్షణమేగా, మంచి కూడా ఏకశక్తి లక్షణమేగా. ధర్మాన్నేగా మంచి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి అవన్నీ నీకు పనిచేస్తాయి. అవన్నీ నీ మీద తిరిగి మళ్ళీ దాడులు చేస్తాయి. అందుకని ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి చేయకూడదు. ఏది మిగిలినన్నిటికీ అసలు ఉద్దేశం లేదు. అవి ఎలా బతికినా అటు జ్ఞానం ఇవ్వబడలేదు. అన్నీ ఇవ్వబడలేదు కాదు, అన్నీ అసలు క్రమశిక్షణగా బతికేస్తున్నాయి. అంటే పాము నిన్ను చంపాలని అసలు ఎప్పటికీ ప్రయత్నించదు. ఓ కుక్క నిన్ను కరవాలని దానికి ఉద్దేశపూర్వకంగా ఉండదు. అందుకని వాటికి పాపం రాదు. వాటికి భయం వేసి, వాటికి ఇంతకు ముందు ఏదో జరిగి భయం వేసి వాటిని రక్షించుకోవాలనేటువంటి విధానంలో అవి నీ మీదకి వస్తున్నాయి. నువ్వు చంపుతావేమని. అంతే తప్ప ఎవరు ఇల్లు కట్టుకున్నారు, మనుషులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, దాని సొంత ఇళ్ళు, మనం వాటి వెళ్ళకూడదు అని దోమలకి, చీమలకి, ఈగలకి, పాములకి, కప్పలకి వీటికి తెలియదు. లేకపోతే రావయ్యి. ఎందుకు వస్తాయి? చచ్చిపోవడానికి వస్తాయి మన ఇంట్లోకి. ఇప్పుడు ఆల్అవుట్లో పెట్టి కొన్ని లక్షల కోట్ల దోమలను చంపేస్తాం.
సస్తామని తెలిస్తే అయ్యేందుకు వస్తాయి? వాటికి తెలియదు అసలు. తెలిసింది మనకి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ తెలియకపోతే అసలు సాధన అనేది మీరు నమ్మేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏ సాధన చెప్పినా చేసేస్తున్నారు. అది కదా చిత్రం. మొన్న ఎవరో ఒక ఆయన చక్కగా యూట్యూబ్లో చెబుతున్నాడు, నేను ఫోన్ నెంబర్ మార్చుకున్నాను, అప్పటి నుంచి నాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఫోన్ నెంబర్లు మార్చుకుంటే కలిసి రావడం ఏంటి? దానికి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఆ ఫోన్ నెంబర్లు చెప్పే గురువులు ఏంటి? ఫోన్ నెంబర్లు ఎలా మార్చుకోవాలి, నెంబర్ ఎలా చూసుకోవాలో చెబుతున్న గురువులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రేపొద్దున డోర్ నెంబర్ గురువులు వస్తారు, రేపొద్దున ఆధార్ కార్డు గురువులు వస్తారు, రేపొద్దున పాన్ కార్డు గురువులు వస్తారు. ఇంక పేర్లు ఇలా వస్తాయి వాళ్ళకి. సెల్ ఫోన్ గురువులు, పాన్ కార్డు గురువులు, ఆధార్ కార్డు గురువులు వస్తారు వీళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ నెంబర్ దాకా వచ్చారంటే రారా? ఆల్రెడీ వాస్తు గురువులు ఉన్నారు, జాతకాల గురువులు ఉన్నారు, జ్యోతిష్యాల గురువులు ఉన్నారు, న్యూమరాలజీ గురువులు తయారయ్యారు, అందరూ తయారయ్యారుగా. ఇంకా అందులో ఆశ్చర్యపోవడానికి ఉంది, రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు కొంతమంది ఏదో నోట్లు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ నోట్ల దగ్గర ఏం పెట్టాలి, ఎలా పెడితే సంపద పెరిగిపోద్ది, నోట్లు ఏమనుకుంటా ఇవ్వాలి, ఎదుటోళ్ళకి ఇచ్చేటప్పుడు, తీసేటప్పుడు కింద నుంచి తీయాలి, పైనుంచి తీయాలి, పై నోటు తీయకూడదు, అడుగు నోటు తీయాలి, ఇలా చెబుతున్నారు. పాపం ప్రజలకి ఎంత అవసరం ఉందో, ఎన్ని కోరికలు ఉన్నాయి చూడండి. ఎంతమంది గురువుల్ని ప్రజలు సృష్టించారు చూడండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమి లేదు, అందరూ చెప్పుకుపోతున్నారు. మీరు యూట్యూబ్లో మీకు ఓపుకుంటే ఒక 4 రోజులు అసలు ప్రశాంతంగా కూర్చొని ఈ చిత్ర విచిత్రమైన గురువుల్ని పరిశీలించండి, ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటికి మనకు తెలుస్తున్నారు. సోషల్ మీడియా లేనప్పుడు వీళ్ళు సందుల్లో అందరినీ ఆకర్షించి మోసం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు డైరెక్ట్ సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్నారు, అంతేం లేదు. అయితే వీళ్ళ వలలో పడేది ఎవరో అంటే ఆశలు ఉన్నోళ్ళు మోసపోతారు. దానికి మనం చేసేది ఉంది, అది మన తప్పు కాదు. మళ్ళీ ధర్మసూత్రం, నీకు ఆశ ఉంది, అత్యాశ ఉంది, దురాశ ఉంది, మోసపోతావు. అందుకని ఇప్పుడు సాధన ఏం చేయాలి? ఎవరు చెబుతారు నీకు? ఆ డబ్బుకోటి సాధన చెబుతున్నాడు, ఉంగరాలు అమ్మేది చెబుతున్నాడు. రకరకాలకి ఎవరిష్టం వాళ్ళది. ఎన్ని మతాలు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని సాధనా విధానాలు. అసలు మీ జీవితం సరిపోద్దా? మీరు సాధన అని అడిగితే ఎంత ఉపన్యాసం చెబుతావని నన్ను మీరు తిట్టకండి. మీలో వివేకం పెంచడానికి చెబుతున్నాను. ఎందుకో తెలుసా? అసలు నీ సాధన నువ్వే సాధన చేయక్కర్లేదు. సృష్టిని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే చాలు. సాధన అదే జరిగిపోతుంది. అసలు ప్రయత్నం లేకుండా నువ్వు జీవించడమే కుదరదు. ఎక్కడ ఎవరైనా మనిషి శరీరం కర్మ శరీరం అంటే కదలికల శరీరం, ప్రయత్న శరీరం. ప్రయత్నం లేకుండా నువ్వు జీవించడం కుదురుతుందా? ప్రయత్నం పేరే సాధన. ఇది సాధించాలి అన్న భావనే సాధన. ఏం సాధించాలి? అన్నం సాధించుకోవాలి, బట్టలు సాధించుకోవాలి, బతకడానికి అవసరమైన అన్ని సాధించుకోవాలి, ఇంద్రియ సుఖాలకు అవసరమైన అన్ని సాధించుకోవాలి. ఓ స్త్రీ పురుషుడిని సాధించుకోవాలి, ఒక పురుషుడు స్త్రీని సాధించుకోవాలి, ఇద్దరు ఆనందంగా బతకాలి, ఒక కుటుంబాన్ని సాధించుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి. ఎన్ని సాధనలు, నిత్య సాధనలు, వీటన్నిటికీ అవసరమైన ధనం సాధించుకోవాలి. ఇదంతా సాధనే. ఈ సాధన నువ్వు మంచిగా బతికితే, ధర్మంగా చేస్తే అది సాధన. మొత్తం శరీరమే సాధన. మానవ శరీర నిర్మాణమే సాధన. సాధన అంటే కదలిక, అవసరం ఉంది అక్కడ, ప్రయత్నం ఉంది అక్కడ, ప్రయత్నంలో ఇది కావాలని ఉంది అక్కడ, కావాలి అని ఇది సాధించాలని కదిలే ప్రతి కదలిక సాధనే. అయితే ఇందులో మూల సిద్ధాంతం ఏంటి? ఏది సాధన అవుతుంది ఆధ్యాత్మికంగా అంటే నువ్వు మంచిగా ధర్మంగా సాధించుకునేదంతా ఆధ్యాత్మిక సాధన అయిపోద్ది. నువ్వు ప్రత్యేకంగా నేను ఇది వదిలేసి ఏ ప్రార్థనాలయానికి వెళ్ళి కూర్చుంటానంటే వాళ్ళు చెప్పారు, నువ్వు నమ్ము, అంతే. అలా మతాలు తయారైనాయి, ఆచారాలు తయారైనాయి, సాంప్రదాయాలు తయారైనాయి, విధానాలు తయారైనాయి, పద్ధతులు తయారైనాయి. ప్రతి ఇంట్లో ఏదో దేవుడు ఉంటాడు. ప్రతి మనిషి ఒంటి మీద ఏదో దేవుడు బొమ్మ పెట్టుకు తిరుగుతుంటాడు. ఉంగరమో, వాచీనో, ఎక్కడొకడో, లేకపోతే బండి కంటించుకోను, బైక్ కంటించుకోను, మెడలో వేసుకోను, మొత్తం ఏదో ఒకటి, తాయెత్తు కట్టుకోను, తావీజు కట్టుకోను, ఏదో ఒకటి సింపుల్. అసలు కట్టుకోని వాళ్ళు ఉండరు. ఎక్కడొకటి నీ ఒంటి మీద ఏదో ఒకటి ఉంటుంది నీ నమ్మకానికి సంబంధించింది కదా. మరి నువ్వు అబద్ధం ఎలా ఆడుతున్నావు? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ ఒంటి మీద దేవుడు ఉన్నాడు, నీ ఒంట్లో దైవభావాలు ఉన్నాయి. నువ్వు ప్రతి వ్యక్తి ఏదో దైవాన్ని నమ్ముతున్నాడు. మరి నువ్వు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? ఏదో ఒక దైవాన్ని నమ్ముతున్నప్పుడు అన్ని నువ్వు నీ ప్రయత్నం చేసి మెదలకుండా హాయిగా ఆనందంగా ఉండొచ్చుగా. ఆ దైవంతో అనుగ్రహించిందే మనకు జరుగుద్దని మరెందుకు భయపడుతున్నావు? ఇలాగే జరగాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఇలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నీకు సృష్టి మొత్తం అర్థం కాలేదు. అందుకని అంత సోద చెప్పుకొచ్చాను. నువ్వు ఎంత అనుకున్నా ట్రైన్ దాని పద్ధతిలో వెళ్తుంది, దూకితే దెబ్బలు తగులుతాయి, అంతే. అలాగే నువ్వు ఎంత కోరుకో, ఎంత చెయ్యి, ఏం చెయ్యి, నీకున్న స్వేచ్ఛ పరిమితి మానవ లోకంలోది మాత్రమే తప్ప మొత్తం సృష్టికి ఉన్నటువంటి సాగుతున్న వ్యవస్థలో దాన్ని నువ్వు మార్చలేవు.
ఆ విషయం నీకు అర్థమైన రోజున చక్కగా చెప్పారు మహాత్ములందరూ. నిష్కామ కర్మయోగము అంటే కోరుకోవద్దన్నారు అంతే. కోరుకోవద్దంటే ఏంటి? ఆశించొద్దని కాదు, ఇలాగే జరగాలని మొండిగా అనుకోవద్దు. నీకు కావలసిన దానికి ప్రయత్నించుకో, ఆ ప్రయత్నంలో వచ్చిన దానికి ఆనందంగా బతుకో. నిష్కామ కర్మయోగము అంటే అది. కర్మ చెయ్యి. ఎలాంటి కర్మ చేస్తావు? నిష్కామము. నిష్కామము అంటే ఏంటి? అసలు ఆశించకుండా పని చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఆశించకుండా ఎవరు చేస్తారు? అది కాదు అక్కడ. నిష్కామము అంటే అర్థం ఏంటంటే నిరంతరము కామభావనే కాదు, నిరంతరం కావాలన్న భావనే కాదు, నేను అనుకున్నదే జరగాలన్న భావన కాదు. అవసరార్థం ప్రయత్నించాను, ఏదొస్తే దాంతో సంతృప్తిగా ఉంటాను. అది ఎక్కువ తక్కువ తీసుకోను. ఎందుకని? అలా అయితేనే ఇక్కడ జీవించడం కుదురుతుంది. అది సత్యం కనుక. ఇందుకే అది సత్యం. నువ్వు అనుకున్నట్టు జరగదు ఇక్కడ. నువ్వు ఆ ట్రైన్ ఆపలేవు, ఆగిన చోట దిగాలి. మధ్యలో దూకితే నీకే ప్రమాదం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలాగే జరగాలంటే నీకే ప్రమాదం. సృష్టి జరిగే విధానంలో అది వెళ్ళిపోద్ది. అది సాధన. నువ్వు ఏం సాధన చేసావు, ఏ దైవ సాధన చేసావు, ఏ మత సాధన చేసావు, ఏ గురు సాధన చేసావు, ఏ విధానంలో సాధన చేసావు అనేది అసలు సాధన కాదు. అది మానవ నిర్మిత సాధనలో. అది కాదు సాధన. అనంత విశ్వాన్ని అర్థం చేసుకో. అది ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక చదువు అంటే. ఆధ్యాత్మిక చదువు ఇది. ఉన్న సత్యాన్ని ఉన్నట్టు తెలుసుకో. చదువు అంటే ఏంటి? సత్యాన్ని చెప్పేది అంతే. ఈ సత్యం ఇలా ఉంది. ఇప్పుడు సైన్స్ ఉందండి, సైన్స్ ఏం కొత్తగా ఆవిష్కరణలు ఏం చెప్పట్లా. ఒక మొక్కను చూసి మొక్కలో ఏమేమి ఉన్నాయో పేర్లు పెట్టి చెప్పింది అంతే. మొక్క ఎందుకు ఎదుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, దానిలో జరిగే చర్యలు ఏంటి, అది ఫలాలు ఎందుకు ఇస్తుంది, పువ్వులు ఎందుకు పోస్తుంది చెప్పుద్ది. అలా సృష్టిలో ఉన్న అన్నిటినీ పరిశీలిస్తుంది లోతుగా. అంతే సైన్స్ చేసే పని. ఆ లోతుగా పరిశీలించినప్పుడు కొన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు, కొన్ని రకాలుగా వాడుకోకూడదు అని తెలుస్తుంది. ఎందుకంటే అధ్యయనం లోతుగా జరుగుతుంది కనుక. అందులో నష్టాలు తెలుస్తాయి, ప్రమాదాలు తెలిస్తే, అందులో ఉపయోగాలు తెలుస్తాయి. అంతే సైన్స్ చేసేది. సైన్స్ కొత్తదాన్ని సృష్టించలేదు. ఆ విషయం సైన్సే చెప్పింది. ఏంటో తెలుసా? ఎనర్జీ కెన్నాట్ బి ప్రొడ్యూస్డ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని ఎవరూ ఉత్పత్తి చేయలేరు, దాన్ని నాశనము చేయలేరు. శక్తిని వాడుకోగలం అంతే. మనం వాడుకున్నంత మాత్రాన అది అయిపోదు, తరిగిపోదు, నశించిపోదు. అలానే మన వాడుక కోసం దాన్ని మనం ఉత్పత్తి చేయలేం. శక్తి అనేది ఉంది సృష్టిలో, దాన్ని వాడుకోగలం అంతే. సింపుల్ కదా అది. మళ్ళీ శక్తి సూత్రం ఇంకోటి చెప్పారు. అదే ఇప్పుడు మీకు మనకు పనికొచ్చేది లా. సాధనకు పనికొచ్చే లా ఏంటో తెలుసా? ఈ రెండు సైన్సే చెప్పింది. సైన్స్ అంటే ఎవరు? మనుషులే. శక్తిని సృష్టిని పరిశీలించి శక్తిని కనుగొన్న మనుషులు చెప్పిందే సైన్స్. సైన్స్ అంటే ఏ అద్భుతం లేదు అక్కడ. కాకపోతే మనకు తెలియంది చెబుతున్నారు కాబట్టి అద్భుతంగా అనిపిస్తుంది అంతే. వాళ్ళు దీన్ని బాగా పరిశీలించినాక చెప్పింది ఏంటంటే ఎనర్జీ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్ నార్ డిస్ట్రాయిడ్. ఇది మొదటి సూత్రం. సృష్టిలో ఒక శక్తి ఉంది. ఎనర్జీ అంటే శక్తి ఉన్నది. దానిని ఎవరూ పుట్టించలేదు. అది ఉంది ఆల్రెడీ. ఎవరు పుట్టించలేరు కూడా దాన్ని. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది ఇక్కడ. దానివల్లనే అన్ని పుట్టినాయి, దానిలోనే అన్ని పుట్టినాయి, దానితోనే అన్ని పుట్టినాయి. అదే మహాత్ములు చెప్పినటువంటి ఆధ్యాత్మికత, పంచభూత విధానం. మొదట చెప్పుకొచ్చిన పంచభూతాత్మక లక్షణాలు, త్రిగుణాలు, త్రిశక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇవన్నీ అవే. దాన్ని సైన్స్ ప్రూవ్ చేసింది అంతే. వాళ్ళు ఒకలా చెప్పారు, వీళ్ళు ఒకలా చెప్పారు. అలాగే కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్. దాన్ని ఎవరు నాశనం కూడా చేయలేరు. ఇప్పుడు ఒక పండు తిని పండుని నాశనం చేసేసానని మనం అనుకుంటున్నాం అనుకోండి ఊరికనే. ఇప్పుడు పండుని తిన్నాం, పండు నాశనం అయిపోయింది మన దృష్టిలో. కాదు, అవ్వలేదు. పండు మనలో శక్తిగా మారింది, మనలో శక్తి అయింది. అది మనలో శక్తి నాశనం అవుద్దా? కాదు. ఆ శక్తి వల్ల ఇంకో క్రియ జరుగుద్ది, అది ఇంకో రకంగా మార్పు చెందుద్ది. అది ఆగదు అసలు. ఇది ఇప్పుడు స్త్రీ పురుషుల్లో శక్తిగా మళ్ళీ స్త్రీ పురుషులుగా పుడుతుంది భూమి మీద. అంటే శక్తికి అంతం లేదు అసలు. శక్తికి అంతం ఎప్పుడు లేదో సృష్టికి కూడా అంతం లేదు. సృష్టి ఎప్పటికీ అంతం అవదు. ఎందుకని అంటే శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది. మరి ఏం జరుగుతూ ఉంటుంది? మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులే సృష్టిగా మనకు కనపడతా ఉంటుంది. కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుంటాయి. చెట్లు కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత అంతమైపోతాయి. మనుషులు కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత అంతమైపోతారు. కానీ మానవ జాతి ఎప్పటికీ ఉంటుంది. మానవ జాతి నుంచి మానవ జాతి వస్తుంది, వృక్ష జాతి నుంచి వృక్ష జాతి వస్తుంది, జంతు జాతి నుంచి జంతు జాతి వస్తుంది. జడ పదార్థాలు ఎలా వస్తాయో కనుగొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి మన దగ్గర లేవు. ఎందుకంటే మనకు అంత ఆయుష్ లేదు. ఏదైనా సైన్స్ దాంట్లో విపులంగా చెప్పిందేమో నాకు తెలియదు. ఇక్కడ ఇది సిద్ధాంతం. సాధనకి సహకరించేటువంటి సిద్ధాంతం సైన్సే చెబుతుంది. ఎనర్జీ
కెనాట్ బి డిస్ట్రాయిడ్ నర్ ప్రొడ్యూస్డ్. శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేరు, నాశనం చేయలేరు. అది మొదటి నుంచి ఉంది. అది మార్పులు చెందుతూ ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. కావాలంటే మార్పులు చెందించి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం, దాన్ని వంటగా మార్పు చెందించి వాడుకొని తింటున్నాం. అలాగే ఇప్పుడు మనం దూది ఉంది, దూది మొక్కలు ఉన్నాయి, పత్తి ఉంది, దాన్ని వస్త్రాలుగా మార్పులు చెందించి వాడుకుంటున్నాం. అలాగే భూమి మీద దొరికే అనేక ముడి సరుకులు ఉన్నాయి, అనేక రకాలు. మనం వాడే గ్యాసులు, మనం వాడేటువంటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, అనేక రకాల వస్తువులు అన్ని భూమి నుంచి దొరికాయి. ఆ ముడి పదార్థాలను తీసుకొని తయారు చేసుకొని వాడుకుంటున్నాం. ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? ఇనుము ఒక రకమైన మట్టి. ఆ మట్టిలోంచి ఆ ఇనుముకు సంబంధించిన దాన్ని అంతా తీసి ఇనుము తయారు చేసుకున్నాం. అలా రాగి తయారు చేసుకుంటున్నాం, అలా వెండి తయారు చేసుకుంటున్నాం, అలా బంగారం తయారు చేసుకుంటున్నాం. మొత్తం లోహాలన్నీ అలాగే తయారు చేసుకుంటున్నాం. అంటే శక్తిని మార్పు చెందించుకుంటున్నాం, కానీ శక్తిని నశింపజేయడం కుదరదు. జస్ట్ ఆ మార్పు చెందించుకోవడం అనే ప్రాసెస్ ఏదుందో, ఒక మనిషిగా నీలో నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ అంతే. నిన్ను నువ్వు మార్పు చెందించుకోగలవు. మొత్తం సృష్టిలో జరుగుతుంది ఇంతే, నీ లోపల జరిగేది ఇంతే. అప్పుడు సాధన ఏంటి అన్నప్పుడు, సాధన ఎవరో మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఏర్పరిచిన సాధన అది వేరు. అది మానవ లోకంలో మనుషులు ఏర్పరచుకుంది. నీకు ఏది నచ్చితే అందులో పో. నీకు నచ్చిన బట్టలు కట్టుకుంటున్నావు, నీకు నచ్చిన తిండి తింటున్నావు, నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు, నీకు నచ్చినవి చూస్తున్నావు, నీకు నచ్చినవి వింటున్నావు, నీకు నచ్చిన ప్రయత్నాలు చేసుకుంటున్నావు, నీకు నచ్చినట్టు సంపాదించుకుంటున్నావు. వచ్చిందంతా ఏదో నీకు నచ్చినట్టు బతుకుతున్నావు. అలాగే నీకు నచ్చిన గురువు, నీకు నచ్చిన దేవుడు, నీకు నచ్చిన మతం, నీకు నచ్చిన సాధన అలా చేసుకుంటానంటే అసలు అందులోకి నేను ఎంటర్ఫియర్ అవట్లా. మీకు నచ్చినవి చేసుకోండి. కానీ అసలు అదేది సాధన కాదు, అది మానవ లోకం తయారు చేసుకుంది. సాధన అంటే ఏంటంటే మొత్తం సృష్టిని అర్థం చేసుకో. మొత్తం సృష్టిని అర్థం చేసుకుంటే ఎనర్జీ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేరు, శక్తిని ఎవరు నాశనం చేయలేరు. శక్తిని మార్పు చెందించుకొని వాడుకోవచ్చు. మార్పు చెందిన సృష్టి మనకు శక్తిగా కనపడుతుంది, వస్తువులుగా కనపడుతుంది, సృష్టిగా కనపడుతుంది. దాన్నే మనం వాడుకుంటున్నాం. ఈ చెట్లవే, జంతువులవే, మనుషులవే, మొత్తం జడజీవ పదార్థములన్నీ కూడా మార్పు చెందుతున్న శక్తి. అది మార్పు చెందుతుంది తప్ప దానికి నశింపు లేదు, దానికి అంతము లేదు, దానికి పుట్టుక లేదు. అది ఎప్పుడు ఇక్కడ ఉంది. అది మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు చెందుతున్నదే సృష్టిగా కనబడుతుంది. సింపుల్. దీనికి మళ్ళీ ఇంకో సూత్రాన్ని కనుగొని చెప్పారు. ఏంటో తెలుసా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ సేమ్ రియాక్షన్. మన ప్రతి కదలికకు, ఎందుకని శక్తి చైతన్యం అనేది కదలిక కదా, చైతన్య లక్షణం కదా. ప్రతి కదలికకు, మన ప్రతి కదలికకు అంటే మనిషికి సంబంధించి, మిగిలిన మనకు అనవసరం, వాటి గురించి మనకు తెలియదు. మనిషిలాగా వాటికి సంపూర్ణ జ్ఞానము లేదు, వాటికి పాపపుణ్యములు లేవు. అందుకని మన వరకే తీసుకున్నాం. ఈ ఆధ్యాత్మికత, సాధన, మోక్షం ఇవన్నీ మనుషులు తయారు చేసుకునే, మిగిలిన జంతువులకు లేవు. అవి సృష్టి ప్రకారం వెళ్ళిపోతాయి. ఒకవేళ మోక్షంలోకి వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎందుకంటే సృష్టి శక్తి అది ఒకటేగా. కాబట్టి ఆ గొడవ వదిలేద్దాం. మన వరకు వచ్చేటప్పటికి సూత్రం ఉంది అక్కడ. ఏంటా సూత్రం అంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ సేమ్ రియాక్షన్. సేమ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఒక బంతిని గోడకేసి మనం ఎంత బలంగా కొట్టామో అంతే బలమైన స్పీడులో అది వెనదిరిగి అదే విధానంలో వస్తుంది. మనం ఎలా కొట్టామో అలాగే వస్తుంది. ఎంత బలంగా కొట్టామో అంత బలంగా, సేమ్ అంటే అది. ఆపోజిట్ అంటే ఏంటి? మనం అటు కొట్టామో అది ఇటు వస్తుంది, వ్యతిరేక దిశలో వస్తుంది. మనం ముందుకు కొట్టాం, మళ్ళీ తిరిగి మన వైపే వస్తుంది, అది కొట్టినోడు వైపే వస్తుంది. ఎంత స్పీడ్గా వస్తుంది అంటే ఆడు ఎంత బలంగా కొట్టాడు అంత స్పీడ్గా వస్తుంది. సేమ్ అంటే అది. ఆపోజిట్ అంటే తిరిగి నీకే వస్తుంది. అలా నువ్వు చేసే పనులన్నీ తిరిగి నీకే వస్తాయి. ఇది మనిషికి వర్తించేలా. సృష్టి మొత్తం ఇదేలా ఉంది, కానీ అవేవి ఇచ్ఛాపూర్వకంగా చేయట్లేదుగా. అవన్నీ సృష్టి నియంత్రణలో వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. మనిషి ఇచ్ఛాపూర్వకంగా కొన్ని చేస్తున్నాడు జ్ఞానం ఇవ్వబట్టం చేత. అందుకని మనిషికి పనిచేసేలా ఇది. ఈ సూత్రం సృష్టి మొత్తం ఉన్న మిగిలినవన్నీ మనిషి కంటే భిన్నంగా అవి సృష్టి ప్రకారం సాగిపోతున్నాయి. మనిషి ఒక్కడే భిన్నంగా మానవ లోకం నిర్మించుకొని తన జ్ఞానాన్ని రకరకాలుగా వాడుతున్నాడు, మంచిగా చెడుగా అన్నిగా. అయితే వాడుతున్న జ్ఞానం అంతా జ్ఞానశక్తిలోదేగా, వాడుతున్న ఇచ్చ అంతా ఇచ్ఛాశక్తిలోదేగా, వాడుతున్న క్రియ అంతా క్రియాశక్తిలోగా, ఇదంతా ఏకశక్తిగా. ఆ విషయం నువ్వు గ్రహించాలి. అది సాధన. అది గ్రహించే వరకు నువ్వు వింటానే ఉండాలి, తెలుసుకుంటానే ఉండాలి. నీకు ఆ విశాలత్వం, అనంతత్వం అర్థమయ్యే వరకు నువ్వు తెలుసుకోవటమే మొదటి సాధన.
అనంత విశ్వపు భావన నీకు విశాల భావన రావాలి. నేను ఒక సామాన్య పరిధిలో శరీరంలో ఇరుక్కుపోయి నేను నాది నా వాళ్ళు అనుకుంటున్న మనిషిని కాదు. ఇది నిజమే, ఇది తాత్కాలికంగా నిజమే. కానీ నేను అనంత విశ్వంలో ఉన్నటువంటి విశ్వంలో ఒక అంశాన్ని, నేను ఒక అణువుని, ఒక మహావృక్షానికి ఉన్న కోటాను కోట్ల ఆకుల్లో ఆ వృక్షంలోనే ఉన్న ఒక ఆకుని, వృక్షానికి నాకు భేదత్వం లేదు అనేటువంటి విశాల భావన వచ్చే వరకు నువ్వు తెలుసుకుంటానే ఉండాలి. ఇది మెయిన్ సాధన, జ్ఞాన సాధన. అది తెలుసుకున్నాక ఎప్పుడైతే నీకు ఆ సృష్టి రూల్స్ తెలిసినాయో నువ్వు ఖచ్చితంగా ధర్మంగానే మంచిగానే ఉండాలనే ప్రయత్నం చేస్తావు. అది సహజమైపోద్ది. ఎందుకని ధర్మత తప్పినప్పుడు, మంచి తప్పినప్పుడు సృష్టికి వ్యతిరేకంగా వెళ్తున్నాను నేను. అంటే నాలోని శక్తికి నేనే వ్యతిరేకంగా వెళ్తున్నా, నేను ఉండడానికి కారణమైన శక్తికి నేనే వ్యతిరేకంగా వెళ్తున్నా. అసలు నేనే శక్తినై ఉన్న ఆత్మశక్తికి నేనే వ్యతిరేకంగా వెళ్తున్నా. అప్పుడు ఎలా కుదురుతుంది? నాకు నేనే వ్యతిరేకంగా వెళ్ళడం ఏంటి? పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనే నా తలతో గోడను గుద్దేయటం. ఇప్పుడు గోడను పడగొట్టేద్దామని గోడ మీద కసితో గుద్దానండి, కానీ ఏమవుద్ది? నా తల పగులుద్ది. నాకు తెలియాలి అది విఘ్నత, గోడను గుద్దకూడదని. అలాగే నా కత్తితో నన్నే పొడి చేసుకోవటం. నాకు నేను డైరెక్ట్గా హాని చేసుకునే ఉదాహరణలో మీకు చెబితే అర్థమవుద్దని చెబుతున్నా. కర్మ సిద్ధాంతం అంతే, స్వేచ్ఛ మీద పడిపోద్ది. ఎందుకని అది నీ శక్తే. నువ్వు అబద్ధం ఆడుతున్న శక్తి ఏదుందో అది సమిష్టిగా ఉన్నటువంటి విశ్వశక్తి. ఈక్వలెంట్ థియరీలో మళ్ళీ నీ మీద విసిరేసింది. అది ఎవరి మీద వేయాలి? ఇప్పుడు నువ్వు గోడ కొట్టిన బంతి ఎవరి వైపు రావాలి? నీ వైపే రావాలి. నువ్వే కదా కొట్టింది. అందుకని నువ్వు చేసిన ప్రతి పనికి రియాక్షన్ నీకే వస్తుంది. అందుకని పరిగెత్తికెళ్ళి గోడను తలతో గుద్దేయటం, మనమే మన చాకుతో మన పొడి చేసుకోవటం, మనమే మన గుద్దుకోవటం, మనమే మన కొట్టుకోవటం ఎలా ఉంటుంది? పిచ్చోడను. సేమ్ విశ్వశక్తి అర్థమయ్యే వరకు, అనంత ఆత్మశక్తి అర్థమయ్యే వరకు, ఇదంతా ఏకశక్తి అని అర్థమయ్యే వరకు, అర్థమయ్యేంత వరకు నువ్వు సాధన చేయాలి. లేకపోతే మనం ఇలా పిచ్చ పనులు చేస్తాం. ఎందుకని ఆ పిచ్చ పనుల్లో నేను మన కత్తితో మననే పొడి చేసుకోవటం, మనమే తలకు గోడ గుద్దుకోవటం, మనమే మన కొట్టుకోవటం అంటే మనకు కొంచెం మీరు వినేటప్పుడు ఆ పదాలు మీకు ఏదో నేను ఎక్స్ట్రా చేసి చెబుతున్నట్టు అనిపించవచ్చు. కానీ మనం పడే దుఃఖాలన్నీ, లేకపోతే అసలు నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వెందుకు దుఃఖపడాలి? ఇక్కడ ఏం దుఃఖపడతలేదు. చెట్లు ఏడవట్లేదు, కొండలు ఏడవట్లేదు, గొట్టలు ఏడవట్లేదు, నదులు సముద్రాలు ఏడవట్లేదు, సూర్యుడు ఏడవట్లేదు, గ్రహ గోళాలు ఏడవట్లేదు, ఏది ఏడవట్లేదు. నువ్వెందుకు ఏడుతున్నావు? జంతువులు కూడా హాయిగా అడిపోయినది ఎంత తిని ఎక్కడో బతికేస్తున్నాయి. ఇప్పుడు జంతువులు ఏడవాలన్నా కూడా ఏ మనిషి వెళ్ళి ఆ కుక్కను కొడితే ఏడుస్తుంది, ఆ గేదను అవును కొడితే బాధపడుద్ది. అది వాటిని వదిలేస్తే అయ్యే హాయిగానే ఉన్నాయి. అప్పుడు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అంటే నువ్వు చేసుకున్న కర్మ నీకే వచ్చింది. నువ్వు భావించుకున్న భావన, నువ్వు కోరుకున్న అత్యాశో, ఆశో, దురాశో, నీ పనో నీదో. ఇది నీకు అర్థం అవ్వాలంటే ముందు అసలు నీ దుఃఖపు సాధన అంటే ఈ దుఃఖము అనేటువంటి దాని నుంచి నువ్వు తప్పుకోవాలంటే విశ్వవిజ్ఞానం, అనంతాత్మశక్తి ఒకటే, విశ్వశక్తి ఒకటే. నేను వెళ్ళిపోతున్న రైల్లో కూర్చొనున్నాను అనేటువంటి జ్ఞానం అర్థమయ్యే వరకు జ్ఞాన సాధన చేయాలి. అది మీరు ఏ మతంలో చేసిన పర్లే, ఏ గురువుతో చేసిన పర్లే, ఏ గ్రంథాలతో చేసిన పర్లే, మీకు కావలసింది ఇక్కడ అనంత విశ్వపు భావన మీ మదిలోకి రావాలి. శరీరంగా మీరు విశ్వవ్యాప్తం అవలేరు, కానీ జ్ఞానంగా, మనోపరంగా, ఊహపరంగా, భావపరంగా మొత్తం విశ్వాన్ని మీలో ఎముడ్చుకోగలిగినంత శక్తి విశ్వమే మీకు ఇచ్చింది. ఎందుకంటే అది శక్తే కనుక, ప్రతి దాంట్లో ఉన్న శక్తి అదే కనుక, మనిషిలో ఉన్న శక్తి కూడా అదే కనుక నీ శక్తిలో శక్తి అంతా ఇమిడిపోగలదు. విశ్వశక్తి మొత్తం ఇమిడిపోగలదు, మొత్తం విశ్వం ఇమిడిపోగలదు. అంత విశాల భావనకు వేయాలి. అది సాధన. ఆ విశాల భావన వచ్చి అంతా ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. జనన మరణాలు ఎలా నడుస్తున్నాయో, శరీరం పెరుగుదల, తరుగుదల, ఎదుగుదల ఎలా నడుస్తుందో, అన్ని ఎలా నడుస్తున్నాయో, ఈక్వలెంట్ థియరీ అంటే శక్తిని ఎవరూ పుట్టించలేము, శక్తిని ఎవరూ చంపలేము. మార్పు చెందుతున్న శక్తిని మనం సృష్టిగా వాడుకుంటున్నాము. కావాలంటే మనిషి కూడా మానవ లోకం అదే శక్తిలో ఇక్కడ ఉన్నటువంటి ముడి పదార్థాలను వాడుకొని వస్తువులుగా మార్పులు చెందించుకొని వాడుకుంటున్నాడు. అంతే తప్ప నశింపు చేయడం కుదరదు. దాన్ని చంపలేము, దాన్ని పుట్టించలేము. అది ఇక్కడ ఉన్నది, అది శాశ్వతమైనది. అదే నేను కూడా అని తెలిసి అదే సిద్ధాంతం ప్రకారం మళ్ళీ ప్రతిచర్యకు ఇంకొక సమానమైన ప్రతిచర్య నా వైపు వస్తుంది అనేటువంటిది నాకు అర్థమైనప్పుడు, అది ఎవరికి? మనిషికి మాత్రమే.
అర్థమైనప్పుడు ఎందుకని నేను నా సొంత తెలివిని సొంత ప్రజ్ఞని నాకు ఇచ్చిన స్వేచ్ఛని వాడి మంచి చెడుని రెండు చేస్తున్నాను కనుక ఈ మంచి చెడు మిగిలిన సృష్టిలో దేనికి లేవు, ఎందుకంటే అవి సృష్టి ప్రకారమే నడుస్తున్నాయి కనుక. ఆ సొంత బ్రెయిన్ వాడబడే ఛాన్స్ మనిషికి ఇవ్వబడింది కనుక, ఆ స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది కనుక, ఆ జ్ఞానం నీకు ఇవ్వబడింది కనుక. అప్పుడు చర్యకు ప్రతి చర్య ఉంటుందని తెలిసినప్పుడు చర్యలన్నీ మంచిగానే చేస్తావు, నువ్వు ధర్మంగానే చేస్తావు. ఇంకా దానికి నేను చర్యలు మంచిగా చేయడానికి ధర్మంగా చేయడానికి సాధన ఏంటో చెప్పండి. నేను అలవాట్లు మానలేకపోతున్నాను. బోల్డ్ మంది ప్రశ్నలు పెడుతుంటారు నాకు. ఏమండి ఈ అలవాట్లు మానలేకపోతున్నాం, ఈ దురలవాటు మానలేకపోతున్నాం, ఇది పోగొట్టుకోలేకపోతున్నాం, ఈ కోపం పోగొట్టుకోలేకపోతున్నాం అంటే నువ్వు ఎప్పటికీ శరీర భావంలోనే కూర్చొని శరీరం అయ్యి అడుగుతుంటే నీకు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా నువ్వు అవి మానలేవు. మొత్తం మానవ జాతి 800 కోట్ల మంది దాకా ఉన్నారని చెబుతున్నారు. 800 కోట్ల మంది ఇళ్లలోనూ ఏదో ఒక మతం ఉంటుంది, ఏదో ఒక మతపు దేవుడు ఉంటాడు, ఏదో ఒక మత ఆచార సాంప్రదాయం ఉంటుంది, ఏదో ఒక మంచి గ్రంథం ఉంటుంది, ఏదో ఒక మంచి విషయాలు వాళ్ళకి చెప్పబడుతూనే ఉంటాయి. ఇళ్లలోనే కాదు, వాళ్ళ శరీరంలో కూడా, వాళ్ళ భావాల్లో కూడా, వాళ్ళ శరీరం మీద ఉంగరాలో బొట్లో గిట్లో పచ్చబొట్లో ఏదో రకంగా ఏదో దేవుణ్ణి పెట్టుకుంటారు. వస్తు రూపంలోనూ బొమ్మ రూపంలోనూ. మనసులో భావ రూపంలో దేవుడు ఉంటాడు. ఇంట్లో ఆకార రూపాల్లో పెట్టుకుంటారు. ఏదో ఒక గుర్తులు పుస్తకాల్లో ఏదోటి, ఏ మతం ఏది. ఇలా అందరూ ఉన్నా కూడా మరి ఎందుకు అందరూ మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు? అందరూ దేవుళ్ళని నమ్ముతున్నోళ్ళగా, మతాలు నమ్ముతున్నోళ్ళగా, సాంప్రదాయాలు పాటిస్తున్నోళ్ళగా. అసలు ఏ మతమైనా చెడు చెప్పుద్దా? ఏ గురువైనా చెడు చెబుతాడా? ఏ గ్రంథమైనా చెడు చెప్పుద్దా? అసలు ఎక్కడైనా నీకు ఆధ్యాత్మికత భక్తి ఏదైనా చెడు చెప్పుద్దా? మరి నువ్వు చెడు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ పరిమిత భావంలోనే ఉంటున్నావు. నువ్వు ఎంత దేవుడనిన్నా దేవుణ్ణి పరిమితం చేసుకున్నావు, మతాన్ని పరిమితం చేసుకున్నావు, జ్ఞానాన్ని పరిమితం చేసుకున్నావు, గ్రంథాన్ని పరిమితం చేసుకున్నావు, గురువుని పరిమితం చేసుకున్నావు. ఇవన్నీ నీ రక్షణ కోసం పెట్టుకున్నావు తప్ప నీ శిక్షణ కోసం అంటే విద్య కోసం పెట్టుకోవాలి. నువ్వు అనంతత్వపు విశాల ప్రాపంచిక మొత్తం విశాల విశ్వం గురించి తెలుసుకునేటువంటి విజ్ఞానంగా పెట్టుకోవాలి. అది జ్ఞానస్వరూపం, అది జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే నీ శరీరంతోనే పరిమిత భావనలో ఎన్ని పెట్టుకుంటావో ఆ పరిమితం ఎప్పుడూ నిన్ను తప్పులే చేపిస్తుంది. నువ్వు ఎంత మతంలో ఉండు, ఎంత దేవుళ్ళలో ఉండు, ఎంత గురువుతో ఉండు, ఎంత జ్ఞానంలో ఉండు, ఎన్ని విధానాల్లో ఉండు. అందుకే మతాలు కొట్టుకుంటున్నాయి. ఎంత తప్పు అది? ఎంత తప్పు చెప్పండి. ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని చంపేస్తున్నారు, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని చంపేస్తున్నారు, ఈ మతం వాళ్ళు ఆ మతపు దేవుడిని తిడుతున్నారు, ఆ మతపు వాళ్ళు ఈ మతపు దేవుడిని తిడుతున్నారు. ప్రతి గురువు ఇంకో గురువుని తిడతానే ఉంటాడు. ప్రతి గురువు నాకు మార్గమే కరెక్ట్ అంటాడు. ఈ గురువు శిష్యులు ఆ గురువులు తిడతారు, ఆ గురువు శిష్యులు ఈ గురువులు తిడతారు. ఇదంతా ఎందుకంటే పరిమిత భావన. అసలు ఈ మానవు నువ్వు శరీర భావన పరిమిత భావనలో ఏర్పరచుకున్నటువంటి మానవ లోకంలో ఏర్పరచుకున్న మానవ మతాలు, మానవ పద్ధతులు, మానవ ఆచారాలు, మానవ సాంప్రదాయాలు, మానవ దేవుళ్ళు, మానవ ఆచార సాంప్రదాయాలు ఉన్న పరిమిత భావనలో ఉన్నంతకాలం నువ్వు మారవు. అక్కడి నుంచి నువ్వు అపరిమిత భావనకి వెళ్ళు. అపరిమిత భావన తయారు చేసుకున్న మనుషులు కాదా? ఆధ్యాత్మిక మనుషులు కాదా? ఆత్మజ్ఞానం మనుషులు కాదా అంటే మనుషులే. కానీ సత్యాన్ని చెప్పారు వాళ్ళు. అపరిమిత భావంలోకి తీసుకెళ్తున్నారు, విశ్వభావంలోకి. ఒరే నాయన నువ్వు వెళ్ళిపోతున్న ట్రైన్లో కూర్చున్నావు, అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతున్న ట్రైన్లో కూర్చున్నావు. శరీర తీరుతెన్నులు పద్ధతులు మారవు. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ కొంతవరకేను. మొత్తం విశ్వాన్ని గుర్తుపెట్టుకు జీవించు. అనంత విశ్వశక్తిని గుర్తుపెట్టుకొని జీవించు. ఆ విశ్వశక్తి నువ్వే, నీకు భిన్నమైంది కాదు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఏ సాధన చేయాలి అంటే ముందు నేను అనంత విశ్వశక్తిని నాలో ఇముడ్చుకొని, ఎప్పుడూ విశ్వభావనతో ఓ విశ్వశక్తి మొత్తం ఈ సృష్టి అంతా నిండి ఉన్నదని, ఆ శక్తి యొక్క క్రమశిక్షణలో విశ్వం మొత్తం నడుస్తున్నదని, నేను కూడా అందులో భాగమేనని మనసులో దృఢపడే వరకు ముందు దాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. సాధన చేయాలి. ఈ సాధన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం అని పెద్దలు చెప్పారు. అది ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇది మనుషులు చెప్పిందే, ఇది మనుషులు కనుక్కున్నదే. అయితే ఈ సాధన దాకా రావటానికి ఎప్పుడూ మనిషి పరిమితిలోనే, పరిమితి భావనలోంచి వస్తాడు. పుట్టుకతోనే మనిషికి మతం ఉంది. ఏ ఇంట్లో పుట్టామో అక్కడో మతం ఉంటుంది, అక్కడో దేవుడు ఉంటాడు, అక్కడో ఆచారం ఉంటుంది, అక్కడో సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఆ పరిమితి భావనలో సాగుతున్నటువంటి నువ్వు విశాల భావనలోకి వచ్చే సాధన చేసుకోవాలి. అది నువ్వు ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ మతమే తీసుకెళ్తుందా, ఆ గురువే తీసుకెళ్తున్నాడా, ఆ మార్గమే తీసుకెళ్తుందా,
వాళ్ళు గురువులు ఆడవాళ్ళ మగవాళ్ళ వీడితో అసలు ఏమీ వచ్చేది పోయేది లేదు, భేదమేం లేదు. నిన్ను విశాలత్వంలోకి తీసుకెళ్తున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. నిన్న ఇరుకు సందుల్లోనే ఇరికించేస్తున్నంతసేపు, పరిమిత భావన ఉన్నంతసేపు మతాలు కొట్టుకుంటే, మార్గాలు కొట్టుకుంటే, దేవుళ్ళ పేరు మీద దైవ భక్తులు కొట్టుకుంటారు. మా గురువే గొప్ప, మా విధానమే గొప్ప, మా పద్ధతే గొప్ప అనేటువంటి అనేక రకాల చిత్ర విచిత్రమైనటువంటి అన్ని తయారైపోతాయి. గ్రహాలు, జ్యోతిషాలు, వాస్తులు, సిద్ధాంతాలు, నమ్మకాలు, పద్ధతులు ఎన్నైనా వచ్చేస్తాయి. అది నువ్వు నమ్మినా ఏం ప్రాబ్లం లేదు, అది నీ ఇష్టం. సాధన ఏం చేయాలి అన్నదానికి అనంత విశాల భావన తప్ప ఇంకొక మార్గము లేదు అనేది ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు చెప్పేది. అది నీకు అర్థమైతే అనంతత్వం ఆల్రెడీ సృష్టిలో ఒక విధానం ఉంది కాబట్టి, సృష్టి అంతా విశ్వశక్తి అంతా ఒకటే కాబట్టి, సైన్స్ కూడా దాన్నే చెప్పింది కాబట్టి, దాన్నే మహాత్ములు, ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు తమలోకి తామెళ్ళి తమలో ప్రవేశించి ఆ శక్తిని నేను ఈ శరీర పరిమితులను కాను, ఈ శరీర పరిమితురాలను కాను అని ఆ శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొని అది ఏకశక్తి అని కొన్ని వేల, వందల, లక్షల మంది మహానుభావులు నిరూపించి ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువుని నిదర్శనగా అనుభవం పొంది చెప్పారు. దాన్ని సైన్స్ కూడా చెబుతుంది. కాదు మేము పరిమితిలోనే ఉంటాము అంటే కనీసం మంచిగా ఉండే సాధన చేయాలి. ఏ సాధన చేయాలి అనేది నువ్వు ఏ సాధన అయినా చేసుకో. ఏమంటే మాకు పరిమితి భావన పోవట్లేదు, అసలు మాకు విశాల భావన అర్థం కాలేదు, మాకు ఈ దేవుడే ఇష్టం, ఈ మతమే ఇష్టం, ఈ గురువే ఇష్టం, ఈ విధానమే ఇష్టం, మా పద్ధతిలో మేమే ఉంటాము, అయినా మేము ఏ సాధన చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు మంచిగా ఉండే సాధన చేసుకో. కాదు నీ అదృష్టం బాగుందా, విశాలత్వంలోకి వెళ్ళే సాధన చేసుకో. అది ఎలా వెళ్ళినా పర్వాలే. ఒకదానికి అతుక్కుపోకు, ఒకదానికి అంటుకుపోకు, ఒక దానిలో ఎమిడిపోకు, ఒక దానిలో ఇరుక్కుపోకు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు శరీరంలో ఇరుక్కుపోయావు. నేను శరీరం అనే పరిమిత భావంలో ఇరుక్కుపోయావు. మళ్ళీ వెళ్ళి మతంలో ఇరుక్కుపోతాను, మార్గంలో ఇరుక్కుపోతాను, దేవుళ్ళు ఇరుక్కుపోతాను, దాన్ని అంటుకుపోతాను, దీన్ని అంటుకుపోతాను, గురువులతో ఇరుక్కుపోతాను, సాంప్రదాయంలో ఇరుక్కుపోతానంటే ఎందుకు? ఆల్రెడీ శరీరంలో ఇరుక్కుపోయావు. అది సృష్టి పెట్టేసింది. కానీ ఇరుక్కుపోయిన శరీరంలోంచి నిన్ను బయటకు లాగడానికి సృష్టి నీకు అద్భుతమైన అనంత ఆత్మశక్తిగా, నీలో ప్రాణశక్తిగా కూర్చొని, జ్ఞానశక్తిగా కూర్చొని, ఇచ్ఛాశక్తిగా, క్రియాశక్తిగా, శక్తిగా కూర్చొని, శక్తిగా అది ఎక్కడ విడిపోయలేదు. శరీర భావనను కల్పించింది అంతే. అది తనను తాను వ్యక్తీకరించుకుంది. అది దాని చైతన్యం, దాని కదలిక. నీలోనే ప్రాణశక్తిగా ఉంది. నువ్వు నేను ఆ శక్తిని తెలుసుకునేటువంటి విధానంలోకి నువ్వు విశాలత్వంలోకి వెళ్తే చాలు. అది నువ్వు ఏం సాధన చేయాలంటే ఎక్కడా అంటుకొని విశాలత్వంలోకి వెళ్ళు. ఏ దేవుడితో వెళ్ళు, ఏ మతంతో వెళ్ళు, ఏ మార్గంతో వెళ్ళు, ఏ విధానంలోనే వెళ్ళు. ఏదో ఒకటి ప్రతి మనిషి ముందు పరిమితిలోంచాక ప్రయాణించాలి. ఏదో ఒక మతం, ఏదో ఒక దేవుడు, ఏదో ఒక మార్గం, ఏదో ఒక ఆచారం, ఏదో ఒక సాంప్రదాయం, ఎవరో ఒక గురువు, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక సాధన వెళ్ళు. నీకు నచ్చింది అది. అందులోంచి అనంతాన్ని చేరుకో, అందులోంచి విశాలత్వాన్ని చేరుకో. పరిమితుల్లో ఇరుక్కుపోబాక, ఇంకా పరిమితుల్లో ఇరుక్కుపోబాక. ఒక మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని, జడత్వాన్ని, నాదే రైటు, నాదే కరెక్టు అనేటువంటి తత్వాన్ని, ఇతరులతో ఘర్షణ పడే తత్వాన్ని అస్సలు అలవాటు చేసుకోబాక. ఇదంతా సాధనలో భాగమే. అలవాటు చేసుకోకుండా ఉండటం అంటే చెడు చేయకుండా ఉండటము సాధనే, మంచి చేస్తూ ఉండటము సాధనే. ఈ చెడు మంచులకు అతీతంగా నువ్వు విశాలంగా విశ్వవ్యాప్తమైనటువంటి అనంత ఆత్మశక్తిగా విశాల తత్వాన్ని నీలో ఇముడ్చుకోగలిగితే అసలు చెడు మంచి చెయ్యి నువ్వు సృష్టికి అనుకూలంగా జీవించడం నేర్చుకుంటావు. అదే సహజత్వము, సహజ సాధన. పక్షులు ఎలా జీవిస్తున్నాయి, జంతువులు ఎలా జీవిస్తున్నాయి, చెట్లు ఎలా జీవిస్తున్నాయి, మొత్తం గ్రహ గోళాలు ఎలా జీవిస్తున్నాయి, సూర్యుడు ఎలా వచ్చి వెళ్తున్నాడు, భూమి ఎలా తిరుగుతుంది, నదులు సముద్రాలు ఎలా ఉన్నాయి, అలా నువ్వు కూడా ఉంటావు. అంతే. యావత్ విశ్వంతో కలిసిపోయి ఉండు. గాలి వీస్తున్నట్టుగా, సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా, చెట్లు ఎదుగుతున్నట్టుగా, జంతువులు బతుకుతున్నట్టుగా, మొత్తం భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఎలా సాగుతున్నాయో అలా నువ్వు కూడా సాగిపో. అలాగే ఆకాశంలో, అంతరిక్షంలో గ్రహ గోళాలు ఎలా ఉన్నాయో అలా నిశ్చలంగా, నిర్మలంగా ఏదైతే అది సాగుతూ ఉంటుంది. అందులో కలిసిపోయినప్పుడు ఇలాగే సాగాలన్న భావనే పుట్టదు అసలు. అది సహజత్వ సాధన, సహజ సాధన. సహజంగా జీవించంతే. అన్నిట్లాగా అన్ని తింటున్నాయి, తాగుతున్నాయి, తిరుగుతున్నాయి, ఎందుకు చేయట్లేదు, అన్నీ చేస్తున్నాయి. జంతువులు అన్నింటిగా ఉందిగా. అలా ఒక సహజ సాధనగా జీవించు. ప్రత్యేకతలు ఆపాదించుకోకు. నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వు గొప్పదానివి కాదు, నువ్వు తక్కువ వాడివి కాదు, తక్కువ దానివి కాదు. సృష్టిలో ఉన్న గడ్డిపరక ఎలాంటిదో నువ్వు అంతే.
నువ్వేమో అద్భుతమైన దేవుడు కాదు, ఇక్కడ గడ్డిపరక పనికిరాంది కాదు, నువ్వేదో పొందేసింది లేదు, ఇక్కడ పొందంది లేదు. అసలు జీవన్ముక్తులని ఒకవేళ మనం ప్రత్యేకంగా దేవుళ్ళని, జీవన్ముక్తులని, గురువులని ఎవరినైనా మనం ఆరాధిస్తున్నా అది నేర్చుకోవటానికి ఏదో సాధనా సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న ఏర్పాటే తప్ప అనంత ఆత్మశక్తే సర్వము అయినప్పుడు దానిలోని పవిత్రత ఎక్కడ తగ్గింది, ఎక్కడ పోద్ది, ఎక్కడ తరుగుద్ది, ఎక్కడ పెరుగుద్ది, ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది. అది ప్రాథమిక దశలో సాగుతున్నప్పుడు ఏర్పాటు చేసుకున్న ఒక సౌలభ్య వ్యవస్థ అంతే. ఆత్మశక్తిలో తరుగుదల పెరుగుదల లేదు, దానికి పుట్టుక లేదు, నశింపు లేదు, విశ్వవ్యాప్తంగా ఉన్నదంతే. పవిత్రం అంటే అన్ని పవిత్రమే, ఇంకా అందులో పవిత్రత కానిదేమీ లేదు. అందుకని అందులో ఏం ఎత్తుక్కోకు, నువ్వు అన్నిటితో పాటు కలిసిపోయి కరిగిపో, సహజత్వ సాధన అవుతుంది. అన్నిటితో పాటు కలిసిపోయి జీవించు, సహజత్వ సాధన అవుతుంది. అలా అన్నిటితో కలిసిపోయి సహజంగా అన్నిటిలా జీవించాలి, నీకు నువ్వు గుర్తింపులు ప్రత్యేకతలు ఆపాదించుకోకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా నీకు సృష్టికి సంబంధించిన విశాల విశ్వ విజ్ఞానము నీ హృదయంలో ఇమిడి ఉండాలి. ఇదంతా ఒక శక్తితో నడుస్తుంది, విశ్వమంతా ఏక ప్రణాళికలో సాగుతున్నది అని. దానిక నీకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు తప్ప ఇంకో దారి లేదు. అక్కడ దాకా నువ్వు వెళ్తావా వెళ్ళవా, తెలుసుకుంటావా తెలుసుకో, అది నీ అభిరుచి. కాదు నాకు అభిరుచి లేదండి పరిమితంలో వెళ్తానంటావా, ఇందాక చెప్పాను మంచిగా ఉండు, ధర్మంగా ఉండు, అదే నీకు అన్ని తీసుకెళ్ళి నేర్పిస్తుంది. ఎందుకంటే ధర్మము మంచి రెండు ఒకటే. నేను ఊరినే మంచి అనే పదం వాడుతున్నాను అంతే. ఎప్పుడైతే నువ్వు మంచిగా ధర్మంగా ఉన్నావో నువ్వు సృష్టి శక్తికి అనుకూలంగా సాగిపోతున్నావు. అంటే వెళ్తున్న ట్రైన్లో ట్రైన్ పద్ధతిని, ట్రైన్ యొక్క విధానాలని గౌరవించి ఉన్నావు. అది ఆగిన చోట దిగుతావు, అది మొదలైన చోట ఎక్కుతావు, దానికి సంబంధించిన ప్రతిదాన్ని అంగీకరిస్తావు. ట్రైన్కి సంబంధించిన అన్నిటినీ అంగీకరించినప్పుడు నీకు దుఃఖం ఉండదు, నీకు బాధ ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు, నీకు కష్టం ఉండదు, నీకు నష్టం ఉండదు, నీకు పనికిరాని ఆలోచనలు ఊహలు అసలు పుట్టవు. కాదు దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నప్పుడు, దానికి భిన్నంగా నువ్వు ఉన్నప్పుడు నీకు అనేకం పుడతాయి. మనసు పాడైపోద్ది, శరీరం పాడైపోద్ది. అది ఆగిన చోట దిగాలనుకున్నప్పుడు ప్రమాదాలు తెచ్చుకుంటావు. అవే మనం చేసే చిత్ర విచిత్ర ప్రయత్నాలు. సహజ జీవితానికి భిన్నంగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తాం. అందుకని సహజంగా జీవించు. అలా జీవించాలంటే మొత్తం విశ్వానికి సంబంధించిన సహజ జ్ఞానం, ఆ విశాల భావం నీలో ఇమిడే వరకు నువ్వు అది తెలుసుకుంటానే ఉండు, దాన్ని చదువుకుంటానే ఉండు, దాన్ని వింటానే ఉండు. బేసిక్గా జీవించేటప్పుడు మొత్తంగా మంచిగా జీవించు. నువ్వు ఏ సాధన చేసుకున్నా ఏం పర్వాలేదు. నువ్వు మంచిగా ఉండటానికి నీకు నచ్చిన మతంలో, నచ్చిన గురువుని, నచ్చిన విధానంలో ఆచరించుకొని సాధన చేసుకో, ఏముంది అందులో, అది నీ ఇష్టం. అలాగే విశాలత్వాన్ని పొందడానికి నీకు నచ్చిన గ్రంథం చదువు, నచ్చిన మతంతో వెళ్ళు, నచ్చిన గురువుతో వెళ్ళు, నచ్చినట్టుగా వెళ్ళి, అది నీ ఇష్టం. బోల్డ్ ఉన్నాయి, కానీ విశాలత్వంగా వెళ్ళాలి. నీ మనసులో మొత్తం సృష్టి విడిపోవాలి, నీ హృదయంలో మొత్తం విశ్వం గుర్తుండాలి, ఎప్పుడు మొత్తం విశ్వశక్తి గుర్తుండాలి. అంతా ఒక ప్రణాళికలో సాగుతుంది, అందులో నేను కూడా ఒక భాగం అని తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు సహజంగా జీవించగలుగుతావు. ఇది నాకు తెలిసినటువంటి విధానం. ఈ విధానాన్ని ఏదో మీరు అడిగిన దానికి నాకు తోచింది చెప్పాను. ఒకవేళ మీకు అర్థమైతే మంచిదే, ఒకవేళ అర్థం కాలేదు, నేను సరిగ్గా చెప్పలేదు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను మీలాంటి సామాన్యుడినే. ఎవరికైనా అర్థమైతే చక్కగా తీసుకొని ఆచరించుకోండి. ప్రత్యేకమైనటువంటి ఈ సాధన చేస్తాను, ప్రత్యేకమైన ఈ విధానంలో వెళ్తాననేది ఏది కూడా అనంత ఆత్మశక్తిలో ఇమడదు. అయితే అనంత ఆత్మశక్తిలో ఇమర్చటానికి నిన్ను అది సహకరిస్తే తీసుకెళ్తే చాలా మంచిది, చక్కగా సాగు. అందుకే దేనికి అంటుకుపోకు, దేనికి అతుక్కుపోకు. ఇప్పుడు బస్సు ఎక్కాం, మన ఊరు రాగానే దిగిపోవాలి, బస్సుకు అతుక్కుపోకూడదు. ఈ బస్సు నాదేని అందులో కూర్చుండిపోకూడదు, ఈ సీట్ నాదేని అందులో కూర్చుండిపోతే పిచ్చోళ్ళు అంటారు. అలాగే మన గమ్యాన్ని చేర్చడానికి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు. ఆ గమ్యం ఏంటి? నేనే అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను. విశ్వమంతా అనంత ఆత్మశక్తితో ఒక ప్రణాళికలో, ప్రణాళికాబద్ధంగా దానిలో ఉన్న జ్ఞానశక్తితో, ఇచ్ఛాశక్తితో, క్రియాశక్తితో సాగుతున్నది. ఆ ప్రణాళికలో సాగిపోవాలంతే. అదే సహజ జీవితం. అందులో నువ్వు వెళ్ళేది, నేను తీసుకెళ్లేది ఏదైనా కరెక్టే. దానికి అడ్డం పడి నిన్ను బంధించేది, నిన్ను ఒక ఇరుకు సందులో ఇరికించేసి, అంటించేసి, నిన్ను పంజరంలో పక్షిలాగా ఉంచేది ఏదైనా తప్పే. అది నీకే తెలుస్తుంది. నువ్వు పంజరంలో పక్షిలాగా ఉన్నావా, ఏ మార్గంలో వెళ్తున్నావు, విశాలత్వానికి వెళ్తున్నావా అనేది నీ స్వీయ భావన. నీకు ఏది నచ్చితే అందులో వెళ్తావు, నువ్వు అదే సాధన చేస్తావు. ఎవరు ఎంతమంది ఎన్ని నోర్లు కొట్టుకొని చెప్పినా, తల కొట్టుకొని చెప్పినా, ఎవరి కాళ్ళు వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇప్పుడు నేను నాకు నచ్చింది చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను, నాకు అర్థమైంది చెప్పాను.
నాకు అర్థం కానిది చెప్పలేను, నాకు నచ్చంది నాకు అర్థం కాదు, ఇది నాకు నచ్చింది నాకు అర్థమైంది. ఇది మరి మీకు అందరికీ అవుననిపిస్తుందో కాదనిపిస్తుందో నాకేం తెలుసు. అందుకని నేను చెప్పే వరకు చెప్పాను. అవుననిపించి ధర్మంగా ఉండి బాగుండి మంచిగా ఉంది పర్వాలేదు ఇది కరెక్టేనని 1-2 సార్లు విని ఇందులో ఏదైనా మంచి ఉంది అనుకుంటే తీసుకొని వెళ్ళండి. అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, చిచ్చి సరిగ్గా చెప్పలేదు, ఇతను కరెక్ట్గా చెప్పలేదు అని అనుకుంటే మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.